ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ. ప్రభు మంచివారైనారు. ಎಲ್ಲಿ ನಾನು ಆರಾಧಿಸುವ ದೇವರು, నేను ఆరాధించే దేవుడు చెప్పండి. ಆತನು ఆయన ಬಹಳ ಬಹಳ ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ. చాలా చాలా మంచి దేవుడైనాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ನನ್ನ ದೇವರು ನಂಬಿಗಸ್ತರಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నా దేవుడు నమ్మదగిన దేవుడైనాడు. ಹೇಳಿ ನನ್ನ ದೇವರು, చెప్పండి నా దేవుడు. ಹೇಳಿ ನನ್ನ ದೇವರು, నా దేవుడు. ಆತನು ఆయన ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నమ్మదగిన దేవుడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. ಈ ದಿನ ನಮಗೆ ಹುಷಾರಿಲ್ಲ. నిన్నటి రోజున ఒళ్ళు బాగలేదు. ನಮ್ಮ ಮನೇಲಿ ಎಲ್ಲರಿಗೂ ಹುಷಾರಿಲ್ಲ. మా ఇంట్లో అందరికీ కూడా బాగలేదు. ನಾವೆಲ್ಲ ಮಲಗಿದ್ದೇವೆ. మేమందరం కూడా పండుకొని ఉన్నాం. ಯಾರಿಗೂ ಸಹ ಏನಂತಂದ್ರೆ ಎದ್ದು ಓಡಾಡ್ಲಿಕ್ಕೂ ಸಹ ಶಕ್ತಿ ಇರ್ಲಿಲ್ಲ. ఎవరికి కూడా లేచి నడవడానికి కూడా శక్తి లేదు. ಅದು ದೇವರು అయితే దేవుడు ಇವತ್ತು ఈ రోజు ನಿಮ್ಮ ಮುಂದೆ ನಿಲ್ಲುವಂತೆ మీ ముందు నిలబడేటట్టు ದೇವರು ನಮಗೆ ಕೃಪೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు మనకు కృపనిచ్చి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಯಾರಿಗೆ ನಾಳೆ ಸಂದೇಶವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಹೇಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ రేపటి రోజున ఎవరికి సందేశమును చెప్పాలి అని ನನಗೆ ಯೋಚನೆ ಆಗ್ಬೇಕಿತ್ತು. మాకు యోచన అయి ఉన్నది. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಬಂದ ಚರ್ಚೆ ನಿಲ್ಲೋಷ್ಟು ಶಕ್ತಿನೂ ನನಗಿಲ್ಲ. ఎందుకంటే నేను వచ్చి చర్చిలో నిలబడేంత శక్తి కూడా నాకు లేదు. ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನನಗೆ ಅನಾರೋಗ್ಯ ಇತ್ತು. అంతగా నాకు అనారోగ్యం ఉన్నది. నిన్న ಪಾಸ್ಟರ್ನು ಬಂದು ಆರಾಧನೆ ಮಾಡಲಿ ಅಷ್ಟು ಶಕ್ತಿ ಇರ್ಲಿಲ್ಲ. మాస్టర్ గారికి కూడా వచ్చి ఆరాధన చేసేంత శక్తి లేదు. ಅದು ದೇವರು అయితే దేవుడు ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ మీ కొరకు ನಮಗೆ ಬಲವನ್ನು ಕೊಟ್ಟು మాకు బలమునిచ్చి ನಮ್ಮ ನಡೆಸಿದ್ದಾರೆ. మమ్మల్ని నడిపించి ఉన్నారు. ಅದೇ ಇಲ್ಲ. నా మనసులో అదే ఉన్నది. ದೇವರೇ ನಾಳೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಬರ್ತಾರೆ. దేవా రేపటి రోజున నీ బిడ్డలు వస్తారు. ನಾವಿಬ್ರು ಬಲಹೀನವಾಗಿದ್ದೀವಿ. మేమిద్దరం బలహీనంగా ఉన్నాం. ಒಬ್ಬರಾದ್ರೂ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿದ್ರೆ ఒకరైనా స్ట్రాంగ్ గా ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು. ఏమైనా చేయొచ్చు. ಏನ್ ಮಾಡೋದು, ఏం చేయాలి, ಯಾರಿಗೆ ಹೇಳೋದು, ఎవరికి చెప్పాలి, ಒಂದು ತೋಚಲಿಲ್ಲ. ఒకటి తోచలేదు. ಆದ್ರೆ అయితే ಒಂದೇ ಒಂದು ಸಾರಿ ఒకే ఒకసారి ಮನಸ್ಸನ್ನ ನಾನು ఒక ತೆಗೆದು దృఢ మనస్సును నేను తీసుకున్నాను. ಏನಾದ್ರೂ ಆಗ್ಲಿ ఏమైనా జరగదు, ನಾವು ನಿಂತೇ ನಿಲ್ಬೇಕೆಂಬುದು. మనం నిలబడాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾನು ನಿಮ್ಮ ಮುಂದೆ ಒಂದು ಚಾಲೆಂಜ್ ಹೇಳಿದ್ದೆ. మీ ముందు ఒక ఛాలెంజ్ చెప్పాను. ವರ್ಷ ಎಲ್ಲ ಆಬ್ಸೆಂಟ್ ಮಾಡ್ದಲೆ ఈ సంవత్సరం అంతా అబ్సెంట్ చేయకుండా ಚರ್ಚಿಗೆ ಬಂದಿರೋದು ಅಂತಂದ್ರೆ చర్చికి వచ్చి ఉండేది ನಾನೇ. నేనే. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾಗಿ ನಿನ್ನೆ ನನಗೆ ಹೆದರಿಕೆ ಆಗಿತ್ತು. అందుకే నిన్నటి రోజున నాకు భయం అయింది. ನಾನು ಒಂದ್ ವೇಳೆ ಇವತ್ತು ಆಬ್ಸೆಂಟ್ ಆಗ್ಬಿಟ್ರೆ నేను ఒకవేళ ఈ రోజు అబ్సెంట్ అయిపోతే ಚರ್ಚ್ ಅವ್ರು ಕೊಡೋ ಪ್ರೈಸ್ ನನಗೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡುತ್ತಲ್ಲ ಅಂತ చర్చ్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ నాకు వెళ్ళిపోయేస్తుంది అని ಆ ರೀತಿಯಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ఆ విధంగా యోచించాను. ದೇವ್ರು ನನ್ಗೆ ಆಬ್ಸೆಂಟ್ ಆಗ್ದಲೆ ಇವತ್ತು ಬರಂತ ಕೃಪೆಯನ್ನು ದೇವ್ರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు నాకు అబ్సెంట్ కాకుండా వచ్చేటువంటి కృపను దయచేశాడు. ನೀವು ಮಾತ್ರ ಬಹುಮಾನ ತರೋದು ಮರೆತು ಹೋಗ್ಬಾರ್ದು. మీరు మటుకు బహుమతిని తీసుకొని రావడం మర్చిపోకండి. ಓಕೆ, ಕರ್ತ ನಿಮ್ಮನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ರಿ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ನಾನು ತಂದಂತ ಸಂದೇಶ ಬಂದು ఈ రోజు నేను తెచ్చినటువంటి సందేశం వచ్చేసి ಎಸ್ತೇರಳ ಪುಸ್ತಕ 8ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ. ఎస్తేరు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. ಎಸ್ತೇರಳ ಪುಸ್ತಕ ఎస్తేరు గ్రంథము 8ನೇ ಅಧ್ಯಾಯ 8వ అధ్యాయము 3ನೇ వచನ. 3వ వచనము 8:3. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి ఆగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా. ಇಲ್ಲಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ఇక్కడ వాక్య భాగంలో మనం ಎಸ್ತೇರಳು ತಿರುಗಿ ಅರಸನನ್ನು ಮಾತಾಡಿಸೋದಕ್ಕೆ ఎస్తేరు తిరిగి ఆ రాజును మాట్లాడించడానికి ಅವನ ಪಾದಗಳಿಗೆ ಹೋಗಿ ಬಿದ್ದಳು. ఆయన పాదముల మీద పడింది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ಇಲ್ಲಿದ್ದೀರಾ? మీరు ఇక్కడ ఉన్నారా? ಎಸ್ತೇರಳು ఎస్తేరు ಏನೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕಾಗಿದೆಯೋ, ఏమేమి ప్రయత్నం చేయవలసి ఉన్నదో ತನ್ನ ಜನರನ್ನು ಬಿಡಿಸ್ಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ జనులను విడిపించడానికి అని ಆಕೆ ಎಲ್ಲವನ್ನ ಮಾಡಿದ್ದಾಳೆ. ఆమె అన్నిటిని చేసి ఉంది. ಅದು ಎಲ್ಲವನ್ನ ಮಾಡಿದ್ರು అయితే అన్ని చేసినా కూడా ತನ್ನ ಜನರಿಗೆ ಬೇಕಾದಂತ తన జనులకు కావలసిన ಬಿಡುಗಡೆ ಸಿಗಲಿಲ್ಲ. విడుదల దొరకలేదు. ಬಿಡುಗಡೆ ಸಿಗದೆ ಇರುವಾಗ విడుదల దొరకనప్పుడు ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತು ಅಂತಂದ್ರೆ, అక్కడ ఏం జరిగింది అని అంటే ಎಸ್ತೇರಳು ఎస్తేరు ಮಾಡಿದಂತ ಕಾರ್ಯ ಏನಂತ, చేసిన కార్యం ఏమంటే ದೇವರೇ దేవా ಸಾರಿ ಆಕೆ ಏನ್ ಮಾಡಿದ್ದು ಅಂದ್ರೆ, ఆమె ఏం చేసింది ತನ್ನ అంటే ಮನಸ್ಸಿನಲ್ಲಿ తన మనసులో ಆಲೋಚಿಸಿದಳು, ఆలోచించుకుంది, ಇನ್ನು ఇంకా ನನ್ನಿಂದ నా వల్ల ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఏమి చేయడానికి వీలు కాదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕೆಲವೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ కొన్ని సందర్భాల్లో ನಾವು ಸಹ మనము కూడా ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನೋಡುತ್ತೇವೆ, ప్రార్థన చేసి చూస్తాము, ನಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನ ಪ್ರಯೋಗಿಸ್ತೇವೆ, మన నమ్మకాన్ని ప్రయోగిస్తాము, ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತ మనలో ఉండబడిన ವರಗಳನ್ನ ಸಹ ಉಪಯೋಗಿಸ್ತೇವೆ, వరములను కూడా ನಮ್ಮ ఉపయోగిస్తాము, ಶಕ್ತಿಯನ್ನ ಸಹ మన ಉಪಯೋಗಿಸ್ತೇವೆ. శక్తిని కూడా మనం ఉపయోగిస్తాము. ಆದರೂ ಸಹ అయినా కూడా ನಮ್ಮಿಂದ ಏನಾಗೋದಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ, మన వల్ల ఏం కాదు అని ಕೆಲವೊಂದು ಕಾರ್ಯಗಳನ್ನ ಸಾಧಿಸೋದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. కొన్ని కార్యాలను సాధించడానికి వీలు కాదు. ನಾವು ಒಂದು ಸಕ್ಸಸ್ ಅನ್ನ
ಪಡೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఒక విజయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ಜಯಭರಿತವಾದ ಜೀವಿತವನ್ನ ಸಾಧಿಸಲಿಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఒక జయభరితమైన జీవించడం మనం సాధించలేకపోతూ ఉంటాం. ಸಮಯಗಳಲ್ಲಿ అలాంటి సమయంలో ನಮಗೆ ಏನು ಇಲ್ಲದೆ ಇರುವಾಗ మాకు ఏమీ లేకుండా ఉండబడినప్పుడు ದೇವರು ಹೇಳುವಂತ ಕಾರ್ಯ ಏನಂತ, దేవుడు చెప్పేటువంటి కార్యం ఏమంటే, ನೀನು నువ్వు ನನ್ನ ಪಾದದ ಬಳಿಗೆ ಬಾ. నా పాదముల యొద్దకు రా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀನು ಮಾಡಬೇಕಾದದ್ದು ಏನಂತಂದ್ರೆ, నువ్వు చేయవలసింది ఏమి అనంటే, ನಿನಗೆ ನನ್ನ ಪಾದ ಒಂದೇ ಶಾಶ್ವತವಾಗಿ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. నీకు నా పాదములు ఒక్కటే శాశ్వతముగా నిలిచి ನೀನು ಅಲ್ಲಿಗೆ ఉన్నవి. ಬರಬೇಕೆಂಬುದಾಗಿ నువ్వు ಕರ್ತನು అక్కడికి రావాలి అని ಅಪೇಕ್ಷಿಸುತ್ತಾನೆ. ప్రభు అపేక్షించే దేవుడై ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡ್ರಿ, ಈ ಲೋಕದಲ್ಲಿ ಆಗಿರ್ಬೋದು, ఈ లోకంలో అయి ఉండొచ్చు, ವೈದ್ಯನೇ ಆಗಿರ್ಬೋದು, వైద్యులే అయి ఉండొచ్చు, ಅವನಿಂದ ಆಗದೆ ಇರುವಾಗ ఆయన నుండి కానప్పుడు ಕೊನೆಗೆ ಅವ್ರು ಹೇಳುವಂತ ಮಾತೇನಂತಂದ್ರೆ, చివరికి వారికి చెప్పేటువంటి మాట ఏమంటే, ದೇವರೇ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕು. దేవుడే ఏదైనా చెయ్యాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರೇ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕು. దేవుడే ఇంకేదైనా ಅದು చెయ్యాలి. ಬಿಟ್ಟರೆ ಮನುಷ್ಯರಿಂದ ಏನು ಸಾಧ್ಯವಿಲ್ಲ. అది విడిచిపెట్టి మనుషుల ద్వారా ఏమీ సాధ్యం కాదు. ಎಸ್ತೇರ್ ಏನ್ ಮಾಡಿದ್ಲು, ఎస్తేర్ ఏం చేసింది, ಔತಣವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದ್ಲು. విందును సిద్ధపరిచింది. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಹ అలాంటి సమయంలో కూడా ಏನು ಆಗ್ಲಿಲ್ಲ. ఏమీ జరగలేదు. ಆದ್ರೆ ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಿ, అయితే ఒక తీర్మానం తీసుకుంది. ಅವಳು ಎಸ್ತೇರ್ ಬಂದು ಅರಮನೆಯಲ್ಲಿ ಗಮನಿಸಿದಂತ ಸಂಗತಿ ಏನಂತಂದ್ರೆ, ఎస్తేరు వచ్చి రాజ భవనంలో గమనించిన సంగతి ఏమంటే, ಅವಳು ಏನಂತಂದ್ರೆ ಬಹಳ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ಅವಳು ಗಮನಿಸಿದ್ದಾಳೆ. ఆమె చాలా దృష్టి ఉంచి ఆమె గమనించి ఉంటుంది. హామాను ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ రాజుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ಶೂಷನ್ ನಗರವೇ ఆ షూషన్ నగరమే ನಡಗಿಸಿದ್ರಂತೆ. వణికిపోయిందంట. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡಿ, ಇನ್ನೊಂದು ಸಾರಿ ಹೇಳ್ತೇನೆ, ఇంకొకసారి చెప్తున్నాను. ಶೂಷನ್ ನಗರವನ್ನೇ ఆ షూషన్ నగరం ಒಬ್ಬ ಕೆಲಸಗಾರನಾದಂತ ఒక పని చేసేటువంటి ಹಾಮಾನನು హామాను ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ రాజుతో ಶೂಷನ್ మాట్లాడించినప్పుడు ನಗರವೇ ನಡಗಿತಂತೆ. ఆ షూషన్ నగరమే వణికిందంట. ಹಾಗಾದ್ರೆ అయితే ಒಬ್ಬ ರಾಜನೊಟ್ಟಿಗೆ ಒಬ್ಬ ಕೆಲಸದ ಆಳು ಮಾತನಾಡುವಾಗ ఒక రాజుతో ఒక పని చేసే వ్యక్తి మాట్లాడినప్పుడు ಆ ಇಡೀ ಪಟ್ಟಣವನ್ನೇ ನಡಗಿಸುವಂತ ఆ మొత్తం నగరం అంతటిని వణికించేంత ಒಂದು ಶಕ್ತಿ ಇದೆ ಅಂತಂದ್ರೆ, శక్తి ఉంది అని ಇವತ್ತು అంటే, ನೀವು ಯಾರು? ఈ రోజు మీరెవరు? ನೀವು ಕೆಲಸಗಾರರ ಅಲ್ಲ. మీరు పని వాళ్ళు కాదు. ನೋಡ್ರಿ, ನಾನು ಹೇಳುವಂತದ್ದು, ఇప్పుడు నేను చెప్పేటువంటిది ಪರಲೋಕದಲ್ಲಿ పరలోకంలో ಕರ್ತನನ್ನ ప్రభువును ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಎಂಬುದಾಗಿ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ಸ್ತುತಿಸುವಂತ ಒಂದು స్తుతించేటువంటి ಗ್ರೂಪ್ ಇದೆ. ఒక జనాంగం ఉంది. ಅವರು ಯಾರು? వారు ఎవరు? ದೇವದೂತರಾಗಿದ್ದಾರೆ. దేవదూతలు అయి ఉంటున్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ದೇವದೂತರು ఆ దేవదూతలు ಕರ್ತನನ್ನ ಸ್ತುತಿಸ್ತಾ ಇರುವಾಗ ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు ಅವರು ಏನ್ ಹೇಳ್ತಾರೋ వారు ఏదైతే చెప్తూ ఉంటారో ಅದನ್ನ ಕರ್ತನು ಮಾಡ್ತಾನೆ ಅಂತಂದ್ರೆ, ప్రభు దాన్ని జరిగిస్తాడు అని ಒಬ್ಬ అంటే, ದೇವದೂತನು ಹೇಳುವಂತದನ್ನ ದೇವರು ಮಾಡ್ತಾನೆ ಅಂತಂದ್ರೆ, ఒక దేవదూత చెప్పేటువంటిది దేవుడు జరిగిస్తాడు అని అంటే, ನೀವು ಆತನ ಮೊದಲಿಗಿತ್ತಿ ಆಗಿದ್ದೀರಾ. మీరు ఆయన యొక్క వధువు సంఘమై ఉన్నారు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿದ್ರೆ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ನೀವು ಯಾರು? మీరు ఎవరు? మీరు ಆತನ ಮೊದಲಿಗಿತ್ತಿ ఆయన ಆಗಿದ್ದೀರಾ. యొక్క వధువు సంఘమై ఉంటున్నారు. ಹಾಗಾದ್ರೆ అయితే ಎಸ್ತೇರ್ ರಾಣಿಗೆ ఎస్తేర్ రాణికి ಗೊತ್ತಾಯ್ತು, తెలిసింది, ಒಬ್ಬ ಕೆಲಸಗಾರನೇ ఒక పనివాడే ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ రాజుతో మాట్లాడినప్పుడు ಒಂದು ನಗರವನ್ನ ಕದಲಿಸ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ఒక నగరాన్ని కదిలించగలుగుతూ ನಾನು ఉన్నాడు. నేను ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ రాజుతో మాట్లాడినప్పుడు ನನ್ನ ಇಡೀ ಕುಲವನ್ನ నా మొత్తం కులమంతా ನಾನು ಬಿಡುಗಡೆ ಮಾಡಬಹುದು ಎಂಬುದಾಗಿ విడుదల చేయొచ్చు అని ಎಸ್ತೇರ್ ರಾಣಿ ತಿಳ್ಕೊಂಡು. ఎస్తేర్ రాణి తెలుసుకుంది. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ಇವತ್ತು అయితే ఈ రోజు ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳೊಟ್ಟಿಗೆ ಬಂದಿರುವುದಾದ್ರೆ, చాలా ప్రశ్నలతో మీరు వచ్చి ఉన్నట్లయితే, ಪ್ರಶ್ನೆಯೇ ಇಲ್ಲದೆ ಸುಮ್ಮನೆ ಕುಳಿತಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ప్రశ్నలే లేకుండా మీరు కూర్చున్నా సరే, ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దేవుడు అంటూ ఉన్నారు, ನೀನು నువ్వు 2026ರಲ್ಲಿ 2026లో ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಬೇಕು, నాతోనూ మాట్లాడాలి. ಮಾತನಾಡಬೇಕು, మాట్లాడಬೇಕು మాట్లాడాలి ಅಂತ ಅನ್ಕೊಂಡು ತೀರ್ಮಾನಿಸಿ ಬರೋದಾದ್ರೆ అని అనుకొని తీర్మానం తీసుకొని వచ్చినట్లయితే, ಖಂಡಿತವಾಗಿಯೂ ఖచ్చితంగా నేను ಶೂಷನ್ ನಗರವನ್ನ షూషన్ నగరాన్ని ಹಾಮಾನನ ಮಾತಿನಿಂದ హామాని యొక్క మాట ద్వారా ಹೇಗೆ ನಡಗಿತೋ ఏ విధంగా కదిలించగలిగాడో, అదే విధంగా ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನ, నీ కుటుంబాన్ని, ಪ್ರಾಂತವನ್ನ, నీ ప్రాంతాన్ని, ನಿನ್ನ ಒಂದು ಕುಟುಂಬದಲ್ಲಿ ಆಳ್ವಿಕೆ నీ ಮಾಡುತ್ತಿರುವಂತ కుటుంబంలో పరిపాలిస్తూ ఉండబడిన ಸೈತಾನನ ಶಕ್ತಿಗಳನ್ನ, సాతాను యొక్క ವೈರಿಗಳನ್ನ వైరులను ಕತ್ತಲಿಸುವಂತ కదిలించగలిగిన ಒಂದು ಕಾರ್ಯವನ್ನ ನಾನು ಮಾಡ್ತೇನೆ. జరిగిస్తాను. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. ಜಸ್ಟ್ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಿರುವಂತ ಮಾತೇನಂತಂದ್ರೆ, మీకు చెప్తూ ఉండబడిన మాట ఏమంటే, ಬಂದು ಮಾತನಾಡಿ, వచ్చి మాట్లాడండి,
ಬಂದು ಮಾತನಾಡು. వచ్చి మాట్లాడండి. ಯಾರೊಟ್ಟಿಗೆ ఎవరితో ಮಾತನಾಡು? మాట్లాడాలి? ರಾಜಾದಿ ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡು. రాజైన రాజుతో మీరు మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ರಾಜಾದಿ ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡು. రాజాది రాజుతో మీరు మాట్లాడాలి. ಆತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ ఆయనతో మీరు మాట్లాడిన ನಗರಗಳನ್ನ ಕದಲಿಸುವಂತ ಶಕ್ತಿಯನ್ನ ಕರ್ತನು ನಿಮಗೆ ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. నగరములను కదిలించగలిగిన శక్తి ఆయన మీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಅಲ್ಲಿವರೆಗೂ ಯಾಕೆ ಹೋಗ್ತೀರಾ? అక్కడి వరకు ఎందుకు వెళ్తారు? ಉಜಿನಿಪುರ ಕದಲಿಸಿದ್ರೆ ಸಾಕು ಅಂತೀರಾ? ఉజినీపురం కదిలించగలిగితే చాలు అని అంటారా? ಆದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, అయితే దేవుడు అంటూ ఉన్నారు, మీరు ಬರೀ ಪಟ್ಟಣವನ್ನು ಕದಲಿಸುವರು ಮಾತ್ರ ಅಲ್ಲ, ఒట్టి పట్టణమును కదిలించేవారు, ನಗರಗಳನ್ನ ಕದಲಿಸುವವರಾಗಿದ್ದೀರಾ. నగరములను కదిలించేవారుగా ನೀವು మీరు ఉన్నారు. ನಗರಗಳನ್ನ ಕದಲಿಸುವವರಾಗಿದ್ದೀರಾ. మీరు నగరములను కదిలించేవారుగా మీరు ದೇವರು ఉన్నారు. ನಿಮ್ಮ ನಗರಗಳನ್ನ ಕದಲಿಸುವವರಾಗಿ ಆತನು ಮಾಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మిమ్మల్ని నగరములను కదిలించగలిగిన వారుగా మిమ్మల్ని ప్రభు ఉంచి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಯೆಹೋವನ ಉಪಕಾರವ ಎಂದಿಗೂ ಮರೆಯದಿರು. ಯೆಹೋವನ ಉಪಕಾರವ ಎಂದಿಗೂ ಮರೆಯದಿರು. ಯೆಹೋವನ ಉಪಕಾರವ ಎಂದಿಗೂ ಮರೆಯದಿರು. హల్లెలూయా. 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 ಅದೇ అయితే ಎಸ್ತರ್ ರಾಣಿ ತೀರ್ಮಾನಿಸಿದಳು, ఎస్తేర్ రాణి తీర్మానం తీసుకుంది. ಏನಾದ್ರೂ ಹಾಗೆ ఏమైనా జరగని ಊಟ ಹಾಕಿ ನೋಡಿದ್ದೀನಿ, భోజనం విందు పెట్టి నేను చూశాను. ರಾಜನಿಗೆ ಊಟನೂ ಹಾಕಿದ್ದೇನೆ, రాజుకు భోజనం కూడా పెట్టాను, ರಾಜನಿಗೆ ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ಸಹ ಮಾಡಿದ್ದೇನೆ. రాజుకు విజ్ఞాపన కూడా చెల్లించాను. ಆದ್ರೆ అయితే ಇನ್ನು ಏನು ಸಾಧ್ಯವಾಗ್ತಾ ಇಲ್ಲ. ఇంకా ఏమి సాధ్యపడడం ಈಗ లేదు. ಇರುವಂತ ಮಾರ್ಗ ಒಂದೇ, ఇప్పుడు ఉండబడిన మార్గం ఒకటే, ನನ್ನ ಹತ್ರ ಏನು ಇಲ್ಲ. నా దగ్గర ఇంకేమీ లేదు. ಹೋಗಿ ಅಡ್ಡ ಬಿಡುವುದು ಮಾತ್ರನೇ ನನ್ನ వెళ్ళి సాగిల పడడం మట్టుకే నా దగ్గర ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. 3 ದಿನಗಳು ನಮಗೆ ಬಾಕಿ ಇದೆ. ఇంకా 3 రోజులు మనకు బాకీ ಈ ఉన్నాయి. ವರ್ಷವಿಡೀ ఈ సంవత్సరం అంతా ಯಾವ ಕಾರ್ಯಗಳು ಜರಗಲಿಲ್ಲವೋ, ఏ కార్యములు అయితే జరగకుండా ఉన్నాయో, ಯಾವುದು ಇನ್ನೂ ಅಸಾಧ್ಯವಾಗಿದೆಯೋ, ఏది ఇంకా మనకు అసాధ్యంగా ఉందో, ನೀವು ಮಾಡಬೇಕಾದದ್ದು ಒಂದೇ, నేను చేయవలసింది ఒకటే, ದೇವರೇ దేవా ನನ್ನ ಹತ್ರ ಏನು ಇಲ್ಲ. నా దగ్గర ఇంకేమీ లేదు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಬರೀತಾನೆ, అపోస్తలుడైన పౌలు రాస్తాడు ಎಫೆಸ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 6వ అధ్యాయంలో ಆತನು ಹೇಳ್ತಾನೆ, ఆయన అంటాడు, ಕಠಿಣ ಯುದ್ಧವು ನಡೆಯುವ ದಿವಸದಲ್ಲಿ కఠినమైన యుద్ధము జరిగే ಆ రోజు ವೈರಿಗಳನ್ನು ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ, ఆ వైరులను ఎదిరించి నిలబడడానికి, ಜಯಶಾಲಿಗಳಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೂ జయశాలులుగా నిలబడడానికి, ಶಕ್ತರಾಗುವಂತೆ శక్తులమయ్యేటట్లు ಸರ್ವಾಯುಧಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿರಿ. సర్వాయుధములను ధరించుకొనుడి. ಸತ್ಯ ಎಂಬ ನಡುಕಟ್ಟನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು సత్యం అనే దట్టును కట్టుకొని ನೀತಿ ಎಂಬ ವಜ್ರ ಕವಚವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳಿರಿ. నీతి అనే మైమరును తొడుగుకొనండి. ಸಮಾಧಾನದ ವಿಷಯವಾದ ಸುವಾರ್ತೆಯನ್ನು ತಿಳಿಸುವುದರಲ್ಲಿ సమాధానమును సువార్తను సిద్ధ మనసుతో జోడులను తొడుక్కొని ಕೆರೆಗಳನ್ನು ಮೆಟ್ಟಿಕೊಳ್ಳಿರಿ. జోడులను తొడుక్కొనండి. ನಂಬಿಕೆ ಎಂಬ ಗುರಾಣಿಯನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳಿರಿ. విశ్వాసమైన డాలును చేత పట్టుకొనండి. ಆಗ ನೀವು అప్పుడు మీరు ಕೆಡುಕನ ಅಗ್ನಿಪಾಣಗಳನ್ನೆಲ್ಲ ಹಾರಿಸಬಹುದು. దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ರಕ್ಷಣೆ ಎಂಬ ಸ್ಥಿರಸ್ಥಾನವನ್ನು ಸಾಲಿಗೆ ಇಟ್ಟುಕೊಳ್ಳಿರಿ. రక్షణ అను శిరస్త్రాణమును కూడా మీరు ఉంచుకొనండి. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ఇక్కడ చూడండి, ಎಸ್ತರ್ ರಾಣಿ ಹತ್ರ ఎస్తేర్ రాణి దగ్గర ಸತ್ಯ ಎಂಬ ನಡುಕಟ್ಟು ಇರಲಿಲ್ಲ, సత్యం అనే దట్టు ನೀತಿ లేదు. ಎಂಬ ವಜ್ರ ಕವಚ ಇರಲಿಲ್ಲ, నీతి అను మరుగు కూడా లేదు. ಸಮಾಧಾನ ಎಂಬ ಸುವಾರ್ತೆಯು ಆ ಕೈಲಿ ಇರಲಿಲ್ಲ. సమాధానం అనే సువార్త కూడా ఆమె దగ్గర లేదు. ಆಕೆಯ ಬಳಿಯಲ್ಲಿ ఆమె దగ్గర ನಂಬಿಕೆ ಎಂಬ ಗುರಾಣಿಯೂ ಇರಲಿಲ್ಲ. విశ్వాసం అనే డాలు కూడా లేదు. ಆ ಕೆಡುಕನ ಅಗ್ನಿ ಪಾಠವನ್ನು ಆರಿಸುವುದಕ್ಕೆ దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు ಬೇಕಾದಂತ కావలసిన ನಂಬಿಕೆ ಎಂಬ విశ్వాసం అనే ರಕ್ಷಣೆ ಎಂಬ ಶಿರಸ್ಥಾನವು ಆಕೆಯಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. రక్షణ అనే శిరస్త్రాణము కూడా ఆమె దగ్గర లేదు. ಆಕೆಯಲ್ಲಿ ಏನು ಇರಲಿಲ್ಲ. ఆమెలో ఏమీ లేదు. ಹೋಗಿ ಸತ್ಯವನ್ನ ಮಾತನಾಡೋಣ ಅಂತಂದ್ರು ಇಲ್ಲ, పోది సత్యమును మాట్లాడదామా అన్నా లేదు. ಸುವಾರ್ತೆನ ಹೇಳಿ ಬದಲಾವಣೆ ಮಾಡೋಣ ಅಂತಂದ್ರು ಇಲ್ಲ. సువార్తను చెప్పి వారిని మారుద్దామా అది కూడా లేదు. ಆಕೆಯಲ್ಲಿ ಏನು ಇರಲಿಲ್ಲ. ఆమె దగ్గర ఏమీ లేదు. ಏನು ಇಲ್ಲದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾಳೆ. ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఆమె ఉంటుంది. ವಿಶ್ವಾಸವನ್ನು ತೋರ್ಪಡಿಸ್ಲಿಕ್ಕೂ ಆಕೆಯಲ್ಲಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఆ విశ్వాసం చూపించడానికి కూడా ఆమె వల్ల సాధ్యపడడం. కొన్నిసార్లు ನಮ್ಮಲ್ಲಿ మనలో ವಿಶ್ವಾಸನೂ ಇರೋದಿಲ್ಲ. విశ్వాసం అనేది కూడా ఉండదు. ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ, ఎంతగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. ಕೆಲವೊಂದು ಸಾರಿ కొన్నిసార్లు ನಮ್ಮ ವಿಶ್ವಾಸವು ಸಹ మన విశ్వాసము కూడా ನಮ್ಮನ್ನ ಕೈ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡು. మనం చేయి విడిచి వెళ్ళిపోతుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಏನ್ ಮಾಡುತ್ತೆ, మన విశ్వాసం ఏం ನಮ್ಮನ್ನ చేస్తుంది, ಕೈ ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತೆ. మన చేయి విడిచి వెళ్ళిపోతుంది. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ అలాంటి సమయంలో ನಾವು ಮಾಡಬೇಕಾದದ್ದು ಒಂದೇ. మనం చేయవలసింది ఒకటే, ದೇವರೇ దేవా ನಾನು ನಿನ್ನನ್ನೇ ನಂಬಿ ಬಂದಿದ್ದೇನೆ. నేను నిన్నే నమ్మి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರೇ ನಾನು ನಿನ್ನನ್ನೇ
ನಂಬಿದ್ದೆ. దేవా నేను నిన్నే నమ్మి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರನ್ನೇ ನಾನು ನಂಬಿ ಬರುವಾಗ దేవుణ్ణే మనం నమ్మి వచ్చినప్పుడు దేవుడు ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ మన జీవితంలో ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. కార్యಗಳನ್ನು జరిగించే దేవుడై ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మన వాక్య భాగంలో మనం చూస్తూ ಎಸ್ತೇರಳ ಗ್ರಂಥದಲ್ಲಿ ఎస్తేరు రాసిన గ్రంథంలో 9ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ 9వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತೆ. అక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ಎಸ್ತೇರ್ ಬಂದು ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾಳೆ. ఎస్తేరు వచ్చి రాజు దగ్గర మాట్లాడుతుంది. ಅದಾದ ಮೇಲೆ అదైన తర్వాత 9ನೇ ವರ್ಷದಲ್ಲಿ 9వ వచనంలో ಅರಸನ ಆಜ್ಞಾ ನಿರ್ಣಯಗಳನ್ನು ನೆರವೇರಿಸತಕ್ಕ రాజు యొక్క తీర్మానములు చేర్చేటువంటి రాజు చేసిన తీర్మానములు చట్టములు నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందునట్లు అగుపడెను. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ಯಾವಾಗ ಎಸ್ತೇರ್ ರಾಣಿ ఎప్పుడైతే ఎస్తేర్ రాణి ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾಳೋ, రాజుతో మాట్లాడుతుందో ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸ್ರಿ. బాగా గమనించండి. ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ రాజుతో మాట్లాడినప్పుడు ಏನಾಯ್ತು ಅಂತಂದ್ರೆ ఏమైంది అని ಯಹೂದ್ಯರ ಬಿಡುಗಡೆ యూదుల యొక్క విడుదల ಆಗಲೇ ನೇಮಿಸಲ್ಪಡಿತು. అప్పుడే నియమింపబడింది. ಹಲ್ಲೆಲೂಯಾ. ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. బైబిల్లో మనం ಆ చూస్తున్నాము. ದಿವಸದಲ್ಲಿ ఆ రోజులలో ಯಹೂದ್ಯರನ್ನ యూదులను ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದೆಂದು ವೈರಿಗಳು ನಿರೀಕ್ಷಿಸಿಕೊಂಡಿರುವಾಗ జయింపగలుగుదుము అని పగవారు అనుకుంటూ ఉన్నప్పుడే ಯಾವಾಗ ವೈರಿ ఎప్పుడైతే శత్రువులు ಅವರನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾಶ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಇದ್ದಾನೋ, ఎప్పుడైతే వారిని సంపూర్ణంగా నశింప చెయ్యాలి అని ಅವರು అనుకుంటున్నారో, ಪ್ಲಾನ್ ಆಗ್ತಾ ಇರ್ತಾನೋ, వారు ప్రణాళిక వేసుకుంటున్నారు. ಆಗಲೇ ಏನಾಯ್ತು ಅಂದ್ರೆ అప్పుడే ఏమైంది అని అంటే ಸಂಪೂರ್ಣವಾಗಿ సంపూర్ణముగా వైరి యొక్క ಸಕಲ ಬಲವು ప్రతి ఒక్క బలము ಸಂಪೂರ್ಣ ನಿರ್ನಾಮವಾಯಿತು ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. పరిపూర్ణంగా నిర్నామమైంది అని మనం చూస్తూ ఉన్నాం. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಹೂದ್ಯರನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ವೈರಿಗಳು ಅನ್ಕೊಂಡ್ರು. యూదులను స్వాధీనపరచుకోవాలి అని శత్రువులు అనుకున్నారు. ಆದರೆ అయితే ಯಹೂದ್ಯರೇ యూదులే ವೈರಿಗಳನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಂಡ್ರು. శత్రువులను స్వాధీనపరచుకున్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿಮ್ಗೆ ಹೆಂಗ್ ಹೋಗ್ತಾ ಇದೆಯೋ ನನಗಂತೂ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ವೈರಿಗಳನ್ನ శత్రువులను ಯಾರು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಂಡ್ರು? ఎవరు స్వాధీనపరచుకున్నారు? ಯಾರು? ఎవరు? ಯಹೂದ್ಯರು. యూదులు. ಹೇಗೆ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಂಡ್ರು? ఏ విధంగా స్వాధీనపరచుకున్నారు? ಯಹೂದ್ಯರೆಲ್ಲ ರಾಜನ ಹತ್ರ ಹೋದ್ರ. యూదులంతా రాజు దగ్గరికి వెళ్ళి అడిగారా? ಎಸ್ತರ್ ರಾಣಿ ರಾಜನ ಬಳಿಗೆ ಹೋದ್ರು. ఒక ఎస్తేర్ రాణి రాజు దగ్గరికి వెళ్ళింది. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ మీ కుటుంబంలో ನೀನು ಒಬ್ಬನಾಗಿ మీరు ఒక్కరుగా ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗುವುದಾದ್ರೆ, దేవుని దగ్గరికి ನೀನು వెళ్ళినట్లయితే, ಒಬ್ಬ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗುವುದಾದ್ರೆ ఒక్కరు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? ದೇವರು ಏನ್ చేస్తారు ಇಡೀ తెలుసా? ಕುಟುಂಬಕ್ಕೆ ಬೇಕಾದಂತ కుటుంబం మొత్తానికి కావాల్సిన ಬಿಡುಗಡೆನ ರಕ್ಷಣೆನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. రక్షణను ఆయన అనుగ్రహించే దేవుడై ಇಡೀ ఉన్నాడు. ಕುಟುಂಬವೇ ಹೋಗಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡೋದಕ್ಕಿಂತಲೂ మొత్తం కుటుంబం అంతా వెళ్ళి దేవుని దగ్గర మాట్లాడేదానికన్నా ಒಂದೇ ಎಸ್ತರ್ ರಾಣಿಯನ್ನ ಕರ್ತನು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక ఎస్తేర్ రాణిని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ಇವತ್ತು ಆ ಎಸ್ತರ್ ರಾಣಿಯಾಗಿ ನೀವು ಇರಬೇಕು. ఆ ఎస్తేర్ రాణిగా ఈ రోజు మీరు ఉండాలి. ಇವತ್ತು ನಿನ್ನ ಕುಲಗಳು ನಾಶವಾಗುತ್ತಾ ಇದೆ. ఈ రోజు నీ కులములు ನಿಮ್ಮ నశించిపోతున్నాయి. ಬಂಧು ಬಳಗದವರು ನಾಶವಾಗುತ್ತಾ నీ ಇದ್ದಾರೆ. బంధుమిత్రులు ఈ రోజు ಈ నశించిపోతున్నారు. ವರ್ಷವಿಡೀ ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆ ತಲುಪಲಿಲ್ಲ. ఈ సంవత్సరం అంతా సువార్త వారికి ಎಷ್ಟೋ తలపలేదు. ಜನರು ಸುವಾರ್ತೆಯನ್ನು ತಲುಪದೆ ఎంతో మంది సువార్త అందక ಅವರು ನಾಶವಾಗಿ ಹೋಗ್ತಾ వారు ಇದ್ದಾರೆ. నశించిపోతూ ఉన్నారు. ಆದರೆ అయితే ಅವರನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತ వారిని విడుదల చేసేటువంటి ಎಸ್ತರ್ ರಾಣಿಯಾಗಿ ఎస్తేర్ రాణిగా ಕರ್ತನಾದ ದೇವರು ಇವತ್ತು ನಿಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఈ రోజు మిమ్మల్ని ఆయన ఉంచి ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಸ್ತರ್ ಅಂತಂದ್ರೆ ఎస్తేర్ అని అంటే ಸ್ಟಾರ್ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఒక నక్షత్రము అని అర్థం. ನೀವು ಯಾರು? మీరెవరు? ನೀವು ಸ್ಟಾರ್ ಆಗಿದ್ದೀರಾ. మీరు ఒక నక్షత్రములై ನೀವು ఉన్నారు. ಸ್ಟಾರ್ ಆಗಿದ್ದೀರಾ. మీరు ఒక నక్షత్రం. ಯಾರನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ? ఎవరిని విడుదల చేయడానికి? ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಜನಾಂಗಗಳನ್ನ, ఈ లోకంలో ఉండబడిన జనాంగములను, ಕತ್ತಲೆಯಲ್ಲಿರುವಂತ ಜನಾಂಗಗಳನ್ನ చీకటిలో ఉండబడిన జనాంగములను ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತ విడుదల చేసేటువంటి ನೀವು ಎಸ್ತರ್ ಆಗಿದ್ದೀರಾ. మీరు ఒక ఎస్తేరుగా మీరు ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾಕಂದ್ರೆ ನೀವು ಒಂದು ಸ್ಟಾರ್ ಆಗಿದ್ದೀರಿ. అయితే మీరు ఒక స్టార్ గా ఉంటున్నారు. ಕರ್ತ ನಿಮ್ಮನ್ನ ಆ ರೀತಿಯಾಗಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ప్రభు ఆ విధంగా ఈ లోకంలో మిమ్మల్ని ఉంచి ఉన్నారు. ಗರೆ అయితే ಯಾವಾಗ ವೈರಿ ఎప్పుడైతే శత్రువు ಯಹೂದ್ಯರನ್ನ యూదులను ಸ್ವಾಧೀನ ಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾನೋ, స్వాధీన పరచుకోవాలి అని ప్రణాళిక వేసుకున్నాడో ಅದೇ ದಿನವೇ అదే రోజే ಕರ್ತನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ప్రభు ಅಂದ್ರೆ ఏం చేస్తూ ఉన్నారు? ವೈರಿಗಳನ್ನ శత్రువులను ಯಹೂದ್ಯರಿಗೆ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದ. యూదుల చేతికి ఆయన ಆಮೇಲೆ అప్పగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ అయితే
ಇವತ್ತು ఈ రోజు ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, దేవుని వాక్యంలో మనం ನಿನಗೆ చూస్తున్నాం, ವಿರುದ್ಧವಾಗಿ ಕಲ್ಪಿಸಿದ, నీకు విరోధంగా రూపింపబడిన, ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಕಲ್ಪಿಸಿದ నీకు విరుద్ధంగా రూపింపబడిన ಯಾವ ಆಯುಧವು ఏ ಜಯಿಸದು. ఆయుధము కూడా జయించదు. ಹೇಳ್ರಿ, ఆమేన్. ನಿನಗೆ నీకు చెప్పండి, ನನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಕಲ್ಪಿಸಿದ ಯಾವ ಆಯುಧವು ఏ ఆయుధము ಜಯಿಸುವುದೇ ಇಲ್ಲ. జయించదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾವಾಗ ಜಯಿಸುವುದಿಲ್ಲ? ఎప్పుడు జయించదది? ವೈರಿ శత్రువు ಯಾವಾಗ ఎప్పుడైతే ನಿನ್ನ ವಿಷಯದಲ್ಲಿ నీ విషయంలో ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾನೋ ప్లాన్ వేస్తాడో ಅವತ್ತೇ ఆ రోజే ಆ ಪ್ಲಾನ್ಗಳು ఆ ఒక ప్లాన్ ಜಯಿಸದೆ ಹೋಗುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. పోయేస్తాయి. ఆమె ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಗುವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನನ್ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀರ ನೀವು. ವಾಕ್ಯ ನನಗೆ ಮುಂದೆ ಪಾಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಓಕೆ, ದೇವರ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತನಾಡುವಾಗ, దేవునితో మనం మాట్లాడినప్పుడు, ನೀವು 2026ರಲ್ಲಿ ದೇವರ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತನಾಡುವಾಗ మీరు 2026లో దేవుని జೊತೆలో మీరు ಇಡೀ మాట్లాడుతున్నారు. ಭವಿಷ್ಯತ್ತನ್ನ ಕರ್ತನಾದ ದೇವರು ಬದಲಾವಣೆ ಮಾಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. భవిష్యత్తు మొత్తాన్ని ఆయన మార్చే దేవుడే. ಯಹೂದ್ಯರ ಭವಿಷ್ಯತ್ತನ್ನೇ ಮಾರ್ಪಡಿಸುವಂತ యూదుల భవిష్యత్తునే మార్చగలిగిన ಒಂದು ಶಕ್ತಿಯನ್ನ ఒక శక్తిని ಯಾರು ಕಂಡುಕೊಂಡ್ರು ಅಂತಂದ್ರೆ ఎవరు కనుగొన్నారు అని అంటే ಎಸ್ತರಳು ಕಂಡುಕೊಂಡ್ರು. ఎస్తేరు కనుక్కున్నది. ಎಸ್ತರಳಿಗೆ ಗೊತ್ತಾಯಿತು, ఎస్తేరుకు తెలిసింది, ನಾನು ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ರೆ నేను రాజుతో మాట్లాడితే ಇಡೀ ಯಹೂದ್ಯ ಕುಲದ ಒಂದು ಭವಿಷ್ಯತ್ತು ಮಾರ್ಪಾಡಾಗುತ್ತೆ ಎಂಬುದಾಗಿ. నా యూద కులం మొత్తం భవిష్యత్తు అది మారిపోతుంది అని ಹಾಗಾದ್ರೆ ಇವತ್ತು తెలుసుకున్నాను. ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯ, అయితే ఈ రోజు మీ పిల్లల ನಿಮ್ಮ భవిష్యత్తు, ಕುಟುಂಬದವರ ಭವಿಷ್ಯ మీ కుటుంబపు వాళ్ళ ಇವತ್ತು భవిష్యత్తు ಯಾರ ಕೈಯಲ್ಲಿದೆ ఈ ಅಂತಂದ್ರೆ రోజు ఎవరి చేతుల్లో ఉంది అని ಕರ್ತನಾದ అంటే ದೇವರು ప్రభు ಎಸ್ತರಾದಂತ ఎస్తేరు ನಿನ್ನ అయినటువంటి ಕೈಯಲ್ಲಿ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నీ చేతిలోనే ప్రభు ఇచ్చి ನಿನ್ನ ఉన్నాడు. ಕೈಯಲ್ಲಿ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నీ చేతిలోనే ప్రభు ఇచ్చి ఉన్నాడు. ನಂಬಿಕೆಯೊಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నమ్మకంతో ఇచ్చి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಸ್ತರ್ ರಾಜನೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ఎస్తేరు రాజుతో చెప్తూ ఉంది, ಸ್ವಾಮಿ, స్వామి, ನನ್ನ ಜನರು నా జనులు ಬಿಡುಗಡೆ ಹೊಂದದೆ విడుదల పొందక ಅವರು ಒಂದು ವೇಳೆ ಸತ್ತು ಹೋಗ್ಬಿಟ್ರೆ వారి ఒకవేళ చనిపోతే ನಾನು ಬದುಕಿಯೂ ಸಹ ವೇಸ್ಟ್. నేను జీవించి కూడా వ్యర్థమే అని చెప్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ಅವಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ఆమె అంటూ ఉంది, ಯಹೂದ್ಯ ಜನಾಂಗನ యూదుల జనాంగాన్ని ಹತ ಮಾಡಿಬಿಟ್ರೆ మీరు చంపేస్తే ನಾನು ಬದುಕಿರೂ ಸಹ ವೇಸ್ಟ್. నేను జీవించి కూడా వ్యర్థమే అని చెప్తూ ఉంది. ಇವತ್ತು ಲೋಕದಲ್ಲಿ ఈ రోజు లోకంలో ಅನೇಕ ಜನರು ಮರಣ ಹೊಂದುತ್ತಾ చాలా ಇದ್ದಾರೆ. మంది మరణించిపోతున్నారు. ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳಿಯದೆ ಮರಣ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದಾರೆ. క్రీస్తును తెలుసుకోక మరణిస్తూ ఉన్నారు. ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ತಲುಪಿಸದೆ ಹೋದರೆ వారికి సువార్త అందజేయకపోతే ನಾವು ಬದುಕಿಯೂ ವೇಸ್ಟ್. మనం జీవించి కూడా వ్యర్థమే. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಬದುಕಿಯೂ ವೇಸ್ಟ್. మనం జీవించి కూడా వ్యర్థమే. ಹಾಗಾದ್ರೆ ಕರ್ತನು ಇವತ್ತು అయితే ప్రభు ఈ రోజు ನಿನ್ನನ್ನು ನೋಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నిన్ను చూసి చెప్తూ ఉన్నారు, ನೀನು ಎಸ್ತರ್ ರಾಣಿಯಾಗಿದ್ದೀಯ. నువ్వు ఎస్తేర్ రాణిగా ఉన్నావు. ನೀನು ಎಸ್ತರ್ ರಾಣಿಯಾಗಿದ್ದೀಯ. నువ్వు ఎస్తేర్ రాణిగా ఉన్నావు. ನಿನ್ನ ಎಸ್ತರಾಗಿ ನಾನು ಇಟ್ಟಿದ್ದೇನೆ. నేను ఎస్తేర్ గానే నేను ఉంచి ఉన్నాను. ನೀನು నువ్వు ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡೋದಾದರೆ, నువ్వు నాతో మాట్లాడినట్లయితే, ನೀನು ನನ್ನೊಟ್ಟಿಗೆ నువ్వు ಮಾತನಾಡೋದಾದರೆ నాతో మాట్లాడినట్లయితే ಅನ್ಯ ಜನಗಳನ್ನ ನಿನಗೆ ಅಧೀನಪಡಿಸ್ತೇನೆ. అన్య జనులను నీకు అధీనపరచుతాను. ಅನ್ಯ ಜನಗಳನ್ನ ನಿನಗೆ ಅಧೀನಪಡಿಸ್ತೇನೆ ನಾನು. అన్య జనాంగములను నీకు అధీనపరచుతాను అని చెప్తూ ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀನು ಕೇಳಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, నువ్వు అడిగినట్లయితే, ನೀನು ಕೇಳುವುದಾದ್ರೆ, నువ్వు అడిగినట్లయితే, ಎಸ್ತರ್ ರಾಣಿ ಕೇಳಿದ್ರು, ఎస్తేర్ రాణి అడిగింది, ನನ್ನ ಜನಾಂಗಕ್ಕೆ ಬಿಡುಗಡೆ నా ಬೇಕೆಂಬುದಾಗಿ. జనాంగానికి విడుదల కావాలి అని ನೀನು అడిగింది. ಕೇಳುವುದಾದ್ರೆ ಕರ್ತನು ಅದನ್ನು నువ్వు ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. అడిగినట్లయితే దేవుడు దానికి అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ దేవునితో మాట్లాడినప్పుడు ವೈರಿಗಳ ಪ್ಲಾನ್ಗಳನ್ನೇ ನಾವು ಬದಲಾವಣೆ ಮಾಡಬಹುದು. శత్రువుల యొక్క ప్రణాళికను మనం మార్చేయొచ్చు. ನಿಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾಡುವಂತ ಮಾಟಮಾತ್ರ ಶಕ್ತಿಗಳಾಗಿರ್ಬೋದು, మీకు విరుద్ధంగా చేసేటువంటి మాట మంత్ర శక్తులు కావచ్చు, ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾತನಾಡುವಂತ మీ ಮಾತುಗಳಾಗಿರ್ಬೋದು, కుటుంబానికి విరుద్ధంగా మాట్లాడిన మాటలు ಆ కావచ్చు, ಎಲ್ಲ ಪ್ಲಾನ್ಗಳನ್ನ అన్ని ప్రణాళికలు ಮಾರ್ಪಡಿಸುವಂತ ಶಕ್ತಿ ಎಲ್ಲಿದೆ ಅಂದ್ರೆ, మార్చగలిగిన శక్తి ఎక్కడుంది అని ಅದು అంటే ಒಂದೇ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಇದೆ. అది ఒకే ఒక స్థలములో ಅದು ఉంది. ದೇವರ ಸನ್ನಿಧಾನ. దేవుని సముఖం అది. ಆತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ ఆయనతో మీరు మాట్లాడిన ಕರ್ತನ ವೈರಿಯ ಪ್ಲಾನ್ಗಳನ್ನ ప్రభు శత్రు యొక్క ప్రణాళికను ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಾರ್ಪಡಿಸುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. సంపూర్ణముగా ఆయన మార్చే దేవుడై ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಮಾಡ್ಬೇಕಾದದ್ದು ಒಂದೇ, మనం చేయవలసింది ఒకటే, ದೇವರೇ దేవా ಸುವಾರ್ತೆ ಸಾರ್ಲಿಕ್ಕೆ సువార్తను ప్రకటించడానికి ನನ್ನಲ್ಲಿ ಫಲ ಇಲ್ಲ. నాలో బలం లేదు. ಏನ್ ಮಾತಾಡ್ಬೇಕು ಅಂತ ఏ విధంగా మాట్లాడాలి, ನನಗೆ ಶಕ್ತಿನೂ ಇಲ್ಲ, నాకు శక్తి కూడా లేదు, ಧೈರ್ಯನೂ ಇಲ್ಲ. ధైర్యము లేదు. ಆದ್ರೆ ಒಂದು ಮಾತ್ರ, అయితే ఒకటి మాత్రం ಒಂದು ಮಾತ್ರ ನಿಜ, ఒకటి మటుకు నిజం, ನಾನು నేను ನಿನ್ನ ನಂಬುತ್ತೇನೆ, నిన్ను నమ్ముతాను, ನಿನ್ನನ್ನು ನಂಬುತ್ತೇನೆ, నిన్ను నమ్ముతాను, ನಿನ್ನ ನಂಬುತ್ತೇನೆ నిన్ను నమ్ముతాను ಅಂತ ಹೇಳಿ అని చెప్పేసి ಆತನ ಪಾದದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗಿ ఆయన పాదములో వెళ్లి పడి ಬಿದ್ರೆ ಸಾಕು.
ఆయన పాదముల చెంతకు వస్తే చాలు. ಕರ್ತ ನಿಮ್ಮ ನಡೆಸುವ ప్రభు మిమ్మల్ని నడిపించే దేవుడే అంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಏನು ಆಗದೇ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ఏమి కానటువంటి ಆತನ పరిస్థితులలో ಪಾದಕ್ಕೆ ಬರುವಂತದ್ದು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. ఆయన పాదముల యొద్దకు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಪ್ರಕೃತಿಯನ್ನೇ ಮಾರ್ಪಡಿಸುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ప్రకృతినే మార్చగలిగినదిగా ఉంటుంది. ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ దేవుని యొక్క సముఖంలో ದೇವರೊಟ್ಟಿಗೆ ನೀವು ಮಾತನಾಡುವಾಗ, దేవునితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವುದು ಅಂತಂದ್ರೆ దేవునితో మాట్లాడుతూ ఉండడం అంటే ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ಮಾತನಾಡಬೇಕು. అన్ని సమయంలో కూడా మీరు మాట్లాడుతున్నారు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ప్రార్థనల మట్టుకే కాదు, ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಇರ್ಬೇಕು. అన్ని సమయంలో కూడా మీరు మాట్లాడుతూ ఉండాలి. ಸುಮ್ಮನೆ ಆತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇರ್ಬೇಕು. ఊరికే ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ನಾವು ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನ ಶೇರ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. కొన్ని సంగతులు మనం మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం. ಕುಟುಂಬದಲ್ಲಿ ಅಕ್ಕ ತಂಗಿರಿದ್ರೆ ಅಕ್ಕ ತಂಗಿರು ಶೇರ್ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇರ್ತೀವಿ. కుటుంబంలో అక్క చెల్లెలు ఉంటే వారితో మనం షేర్ ಗಂಡ చేసుకుంటూ ಹೆಂಡತಿ ఉంటాం. ಶೇರ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. భార్య భర్తలు షేర్ చేసుకుంటూ ఉంటాం. ಹಾಗೆಯೇ అదే విధంగా ದೇವರೊಟ್ಟಿಗೆ ಶೇರ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು. దేవునితో మనం పంచుకుంటూ ఉండాలి. ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇರುವಾಗ దేవునితో మనం చెప్తూ ఉన్నప్పుడు ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ? దేవుడు ఏం చేస్తాడు? ಎಲ್ಲವನ್ನ ಮಾರ್ಪಡಿಸುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. అన్నిటిని ఆయన మార్చేస్తాడు. ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ దేవుడు ఏం చేశారు అని అంటే ಪ್ರಕೃತಿಯನ್ನೇ ಮಾರ್ಪಡಿಸಿದ್ದ. ప్రకృతిని ఆయన మార్చేస్తాడు. ಪ್ರಕೃತಿ ವಿಧಿಯನ್ನೇ ಮಾರ್ಪಡಿಸಿದ್ದಾನೆ. ప్రకృతి యొక్క విధిని ఆయన మార్చేసి ఉన్నాడు. ಎಸ್ತೇರ್ ರಾಣಿ ರಾಜನನ್ನ ಎದುರುಗೊಂಡು రాజు దగ్గరికి వచ్చింది. ವೈರಿಗಳ ಪ್ಲಾನ್ ನಾಶವಾಯಿತು. శత్రువుల యొక్క రాణికి అంతా నశించిపోయేసింది. ಯೇಸು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? ఇప్పుడు యేసయ్య ఏం ಅಂತ చేస్తున్నాడు? ನಡೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన నడుచుకొని వస్తూ ఉన్నారు. ಒಂದು ವಿಧವೆ ಮಗ ఒక విధవరాలి కుమారుడు ಹೋಗಿದ್ದಾನೆ. చనిపోయి ఉన్నాడు. ಅವನ ಚಟ್ಟದಲ್ಲಿ ಎತ್ತಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన పాడ మీద ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ಅವ್ರು ಬಹಳವಾಗಿ ಅಳುತ್ತಾ ಇದ್ದಾಳೆ. వారు చాలా ఏడుస్తూ ఉన్నారు. ಆದ್ರೆ అయితే ಆ ಚಟ್ಟ ఆ పాడె ಯೇಸುವನ್ನ ಎದುರುಗೊಳ್ತಾ ಇದೆ. ఏసీ దగ్గరికి వస్తూ ఉంది. ಚಟ್ಟ ఆ ఒక పాడె ಯೇಸುವನ್ನ ಎದುರುಗೊಳ್ತಾ ಇದೆ. ఏసీ దగ్గరికి ಯೇಸುವನ್ನ ಎದುರುಗೊಳ್ಳುವಾಗ ఏసీకి ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు ಆ ಸತ್ತು ಹೋದಂತ ಪರಿಸ್ಥಿತಿ ఆ చనిపోయినటువంటి పరిస్థితి ಜೀವವನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆರಂಭವಾಗ್ತಾ జీవమును ಇದೆ. పొందుకోవడానికి ప్రారంభమైంది. ఆమేన్. ಜೀವವನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆರಂಭವಾಗ್ತಾ జీవమును ಇದೆ. పొందుకోవడానికి ప్రారంభమైంది. ದೇವರು ಇವತ್ತು ಹೇಳುವಂತ ಕಾರ್ಯ ಏನಂತ దేవుడు ఈ రోజు చెప్పేటువంటి ಅದು మాట ಸತ್ತು ఏమంటే, ಹೋಗಿ అది చనిపోయి ಚಟ್ಟವನ್ನ ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗುವಂತ పాడ మీద మోసుకొని పోయే ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಇರುವ పరిస్థితులలోనే ఉండొచ్చు. ಅರ್ಥ ಏನಂತಂದ್ರೆ అంటే అర్థం ఏమంటే ಸಮಾಧಿಯ ಹಾಗೆ సమాధి వలె ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಇರಬಹುದು. మీ పరిస్థితులు ఉండొచ్చు. ಆದರೆ అయితే ಇದು ಅಸಾಧ್ಯ ಎಂಬುದಾಗಿ ನೀನು ತಿಳ್ಕೊಳ್ತಾ ఇది ಇರ್ಬೋದು. అసాధ్యమని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ಆದರೆ అయితే ನೀ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ నువ్వు నాతో మాట్లాడినప్పుడు ಚಟ್ಟದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ಸಹ పాడ మీద ఉండేది ಆ కూడా ಜೀವವನ್ನ ಪಡೆದುಕೊಳ್ಳುವಂತದ್ದಾಗಿ ఆయన జీవమును పొందుకునే ಮಾಡುವಂತ ದೇವರಾಗಿ దాన్ని నేను చేసే దేవుడని అంటున్నాను. హల్లెలూయా. ಒಂದೇ ಒಂದು ಸಾರಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ఒకే ಮಾತನಾಡುತ್ತೆ. ఒక్కసారి మీరు దేవునితో మాట్లాడినా చాలు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಯಾವಾಗ್ಲೂ ಅನ್ಕೊಳ್ತಾ ಇರ್ತೇವೆ, మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము, ಮಾತಾಡು ದೇವ್ರೆ, ಮಾತಾಡು ದೇವ್ರೆ, మాట్లాడు ಮಾತಾಡು దేవా, ದೇವ್ರೆ. మాట్లాడు దేవా అని అంటూ ఉంటాము. ದೇವರಿಗೆ ಕೇಳ್ತಾರೆ. దేవునితోనే మనం అడుగుతూ ఉంటాము. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, దేవుడు అంటారు, ನಾನು 365 ಮಾತಾಡಿದ್ದೀನಿ, నేను 365 రోజులు మాట్లాడుతూనే ఉన్నాను. ಆದ್ರೆ అయితే ನೀನು ಯಾವಾಗ ಮಾತಾಡ್ತೀಯ? నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀನು ಮಾತನಾಡಿದ್ರೆ నువ్వు మాట్లాడితే ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿಗಳು నీ పరిస్థితులు ಹೇಗೆ ಇದ್ರು ಸರಿ ఏ విధంగా ఉన్నా సరే ಬದಲಾವಣೆ ಮಾಡ್ತೇನೆ. దాన్ని మార్చేస్తాను. 2026 2026 ನೀನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ರೆ, నువ్వు దేవునితో ನೀನು మాట్లాడినట్లయితే ಬರುವ ದಾರಿಯಲ್ಲಿ వచ్చే మార్గంలో ಚಟ್ಟ ಬಂದ್ರು ಸಹ పాడె వచ్చినా కూడా, ಎತ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರು ಸರಿ, పాడె ఎత్తుకొని వస్తున్నా కూడా ಅವ್ರು ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ತಾರೆ. ఆమేన్. వారు లేచి నిలబడేవారుగా ఉంటారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. ಅಂಥ హల్లెలూయా. ಕಾರ್ಯಗಳನ್ನ అలాంటి ಕರ್ತನು కార్యములను ನಿಮ್ಮ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ. ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಾಡ್ಬೇಕಾದದ್ದು ಒಂದೇ, చేయవలసింది ఒకటే, ಎಸ್ತರ್ ರಾಣಿ ಹಾಗೆ ఎస్తేర్ రాణి వలె ನಾನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತೇನೆ. నేను నీతో మాట్లాడతాను. ಒಂದೇ ತೀರ್ಮಾನ, ఒకే తీర్మానము. ದೇವರು ಕೇಳುವಂತದ್ದು, దేవుడు అడిగేటువంటిది ನೀನು ಉಪವಾಸ ಅಲ್ಲ. నీ ఉపవాసము కాదు. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ, అందరూ అంటారు, ಎಸ್ತರ್ ರಾಣಿ ಉಪವಾಸ ಹಾಕೋದು ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಸಕ್ಸಸ್ ಆಯ್ತು. ఆ ఎస్తేర్ రాణి ఉపవాసం చేసింది, అందుకే అన్ని కూడా సక్సెస్ అయ్యాయి అని ಉಪವಾಸ అనుకుంటారు. ಮಾಡಿ ಊರೆಲ್ಲ ತಿರುಗಿ ఉపవాసం చేసి ఊరంతా తిరిగి 5-6 ಕಾಫಿ ಕುಡಿದೆವು, 5-6 కాఫీలు తాగి ಏನು ಪ್ರಯೋಜನ ఏ ಇಲ್ಲ. ప్రయోజనము ఉండదు. ಉಪವಾಸ ಅಂತ ఉపవాసం అని ಎಷ್ಟು ಟೀ చెప్పి ಹೋಗಿರುತ್ತೋ, ಎಷ್ಟು ಕಾಫಿ ಹೋಗಿರುತ್ತೋ, ಎಷ್ಟು ಜ್ಯೂಸ್ ಹೋಗಿರುತ್ತೋ, ఎన్ని కాఫీలు, ఎన్ని జ్యూసులు, ఎన్ని టీలు వెళ్ళి ఉంటాయో ಆದ್ರೆ తెలియదు. ದೇವರ ಹತ್ರ ಮಾತ್ರ ಮಾತಾಡಿದ್ದೀನಿ. అయితే దేవుని దగ్గర కూడా మాట్లాడి ఉండరు. అప్పుడు ಎಸ್ತರ್ ರಾಣಿ ಉಪವಾಸ ಮಾಡಿದ್ರು. ఎస్తేర్ ఉపవాసం చేసింది. ಆದ್ರೆ ಇನ್ನೊಂದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ అయితే ಏನಂದ್ರೆ ఇంకొకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ರು. దేవునితో ఆమె మాట్లాడింది. ರಾಜರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿ. రాజుతో ఆమె మాట్లాడింది. ನಾವು ಫಸ್ಟ್ ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಬೇಕು. మనము మొదటిగా దేవుడితో మనం మాట్లాడాలి. ಓಕೆ, ಮೂರನೇದಾಗಿ మూడవదిగా ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ರೆ దేవునితో మనం మాట్లాడితే ಸ್ವಪ್ನಗಳನ್ನ ಕರ್ತನು ಮಾರ್ಪಡಿಸುವ ಆತನಾಗಿ, స్వప్నములను దేవుడు మార్చే దేవుడై ఉంటున్నాడు. ಕನಸುಗಳು ಮಾರ್ಪಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. కలలు కూడా మార్చే దేవుడై ఉంటున్నాడు. ಇದೇಗೆ ಸಾಧ್ಯ ಅಂತೀರಾ? ఇది ఏ విధంగా సాధ్యం అవుతాయి అని అంటారా? ನಿಮಗೆ ಎದುರಾಗಿ ಬರುವಂತ ಕನಸುಗಳು, మీకు ఎదురుగా
మీకు విరోధంగా వచ్చే కళలు ಅಂದ್ರೆ అంటే ಈಗ ನಾನೇ ಇದ್ದೀನಿ, ఇప్పుడు నేనే ఉన్నాను, ನಾನು ಸತ್ತೋದಾಗೆ ಕನಸು ಬರುತ್ತೆ, నేను మరణించిన విధంగా కళలు వస్తుంది, ಇಲ್ಲ ನನಗೆ ಏನೋ ಆದಾಗೆ ಕನಸು ಬರುತ್ತೆ. లేదా నాకు ఏమో జరిగినట్లుగా కళ వస్తుంది ಆ అనుకోండి. ಕನಸನ್ನೇ ఆ కళలనే ಮಾರ್ಪಡಿಸುವಂತ ಶಕ್ತಿ మార్చగలిగిన శక్తి ಯಾವುದಕ್ಕಿದೆ ಅಂತಂದ್ರೆ దేనికి ఉంది అని అంటే ದೇವರೊಟ್ಟಿಗೆ దేవునితో ಒಂದು ಸಿಟ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನಾವು ಮಾತನಾಡುವಾಗ, మనం కూర్చొని మనం మాట్లాడినప్పుడు ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ನಾನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಕೂತ್ಕೊಂಡು ಮಾತನಾಡುವುದಾದ್ರೆ దేవునితో కూర్చొని మాట్లాడినప్పుడు ನಮ್ಮ ಸ್ವಪ್ನಗಳನ್ನ ಬದಲಾಯಿಸುವಂತ ಶಕ್ತಿಯನ್ನ ಕರ್ತನು ನಮಗೆ మన ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. స్వప్నములను మన కళలను మార్చగలిగిన శక్తి మన దేవుడు మనకిస్తాడు. ಆಮೆನ್. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. 2021ರಲ್ಲಿ 2021 ನನಗೆ ಒಂದು ಕನಸು ಬೀಳ್ತು. నాకు ఒక కళ వచ్చింది. ಒಂದು ಸಾರಿ ಬೀಳಿಲ್ಲ, ಅದು ఒకసారి రాలేదు, ಸುಮಾರು ಸಾರಿ ನನ್ನ ಕಣ್ಣು ಮುಂದೆ ಬರ್ತಾ ಇತ್ತು. చాలా సార్లు నా కళ్ళ ముందుకు వస్తుంది. ನನಗೆ నాకు ಹೃದಯಘಾತ ಆಗುವ ಹಾಗೆ, హృదయాఘాతము అయ్యే విధంగా, ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಆಗೋ ರೀತಿಯಲ್ಲಿ హార్ట్ అటాక్ అయ్యే విధంగా, ನನ್ನನ್ನು ಸ್ಟ್ರೆಚರ್ ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಾಗೆ నన్ను స్ట్రెచర్ లో తీసుకొని వెళ్లే విధంగా ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆసుపత్రి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ತುಂಬಾ ಸೀರಿಯಸ್ ಆಗಿರೋ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా ನಾನು ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ದೆ, నేను కళ కంటూ ఉన్నాను. ಕನಸು ಬರ್ತಾ ಇದ್ದೆ. ఆ కళ వస్తూ ఉండేది. ನಾನು ನಮ್ಮ ಮನೆಯವರಿಗೂ ಸಹ ಹೇಳ್ದೆ, నేను సేవకులతో కూడా నేను చెప్తూ ನನಗೇನೋ ఉండేదాన్ని, ಆಗುತ್ತದೆ, నాకేమో అవుతుంది, ನಾನು ತುಂಬಾ ಸೀರಿಯಸ್ ಆಗ್ತಿದ್ದೀನಿ, నేను చాలా సీరియస్ అవుతున్నాను, ನನಗೆ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಆಗ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. నాకు హార్ట్ అటాక్ అయ్యే విధంగా కనబడుతుంది. ಆ ರೀತಿ ಹೇಳುವಾಗ ఆ విధంగా అన్నప్పుడు ಅವ್ರು ಹೇಳಿದ ಮಾತು వారు ಏನಂತಂದ್ರೆ, చెప్పిన మాట ఏమంటే ದೇವರ దేవుని ಯೋಜನೆ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ, ప్రణాళిక మన మీద ಆ ఉంది, ಕರೆಯುವಿಕೆ ಫುಲ್ಫಿಲ್ ಆಗುವವರೆಗೂ ఆ పిలుపు ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ದೇವರು ನಮ್ಮನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. దేవుడు మనల్ని పిలుచుకోడు అని చెప్పారు. ಆ ಮಾತು ಹೇಳಿದ್ರು. ఆ మాట చెప్పారు. ಸೋಮವಾರ ನಾನು ಅವರಿಗೆ ಆ ಮಾತು ಹೇಳಿದ್ದೇನೆ. సోమవారం ఆ మాట నేను వారికి చెప్పాను. ಮಂಗಳವಾರ మంగళవారం ಅದೇ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ అదే పరిస్థితిని ನಮ್ಮ ಸೇವಕರು ಅನುಭವಿಸಿದ್ರು. మన సేవకులు అనుభవించారు. ಮಂಗಳವಾರ ಅವರು ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋದ್ರು. మంగళవారం వారు ఆసుపత్రికి వెళ్ళారు. ಬುಧವಾರ ಎಲ್ಲ ಸೀರಿಯಸ್ ಕಂಡೀಷನ್. బుధవారం అంతా చాలా సీరియస్ కండిషన్. ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಮಾಡಿದ, అయితే దేవుడు ఏం చేశారు, ಸ್ವಪ್ನಗಳನ್ನೇ ಬದಲಾಯಿಸಿ ఆమె స్వప్నములని ఆయన మార్చేశాడు. ಯಾರು ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾರೋ ఎవరు దేవునితో మాట్లాడతారు ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ వారి యొక్క జీవితంలో ಎಂತ ಕಷ್ಟಕರವಾದಂತ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿಯೂ ఎలాంటి కష్టకరమైన పరిస్థితులలో కూడా ನೆಗೆಟಿವ್ ಆದಂತ ಕನಸುಗಳನ್ನ ಸಹ నెగిటివ్ అయిన కళలను కూడా ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు ಮಾರ್ಪಡಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. మార్చేసే దేవుడై ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಉದಾಹರಣೆಗೆ ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ఉదాహరణకు పరిశుద్ధ ಯೋಸೇಫನು యోసేపు ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದ. దేవునితో మాట్లాడే ఒక వ్యక్తి అయింటున్నాడు. ಆದ್ರೆ అయితే ಯೋಸೇಫನು ಫರೋಹನ ಕನಸನ್ನ ವಿವರಣೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. యోసేపు ఫరో యొక్క కళను వివరించడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ಆದ್ರೆ అయితే ಅಲ್ಲಿ అక్కడ 7 ವರ್ಷ 7 సంవత్సరములు ದುರ್ಭಿಕ್ಷವಾದಂತ ವರ್ಷವಾಗಿತ್ತು. కఠినమైన సంవత్సరములుగా ఉంటున్నాయి. ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ, అయితే దేవుడు ఏం ಆ చేస్తున్నాడు, ಒಂದು ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ఆ ఒక ఐగుప్తు దేశంలో 7 ವರ್ಷಗಳು 7 సంవత్సరములు ಸಮೃದ್ಧಿಕರವಾದಂತ సమృద్ధికరమైన ಆಹಾರ ಬೆಳೆಯುವಂತೆ ಅದನ್ನು ಮಾಡಿದ. ఆహారం పెరిగేటట్లు ఆయన ಅದು చేశాడు. ದೊಡ್ಡ ಉಗ್ರಾಣವನ್ನ ಕಟ್ಟಿದ್ದ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఆయన పెద్ద గోడను కట్టాడు అని మనం ಕಟ್ಟಿದ చూస్తున్నాం. ಮೇಲೆ కట్టే ಆ సమయంలో ಉಗ್ರಾಣದಲ್ಲಿದ್ದ ಆಹಾರ ఆ ఒక కట్టడంలో ఉండబడిన ಅದು ఆహారం ಕೆಟ್ಟು ಹೋಗ್ಲೇ ಇಲ್ವಂತೆ. అది చెడిపోనే లేదంట. 7 ವರ್ಷಗಳ ಕಾಲ 7 సంవత్సరముల ಅದು పాటు ಹಾಗೆಯೇ ಫ್ರೆಶ್ ಆಗಿತ್ತು. అది ఆ విధంగానే ఫ్రెష్ గా ఉండేటట్లు ಅಂದ್ರೆ కట్టారు. ಫರೋಹ ಕಂಡಿದ್ದ ಕನಸು అయితే ఫరో కన్న కళ ಅದು అది ಬಹಳ ಕೆಟ್ಟದಾಗಿತ್ತು. అది చాలా చెడుగా ಅಂದ್ರೆ ఉంటుంది. ಯೋಸೇಫನ ನಿಮಿತ್ತವಾಗಿ అయితే యోసేపు నిమిత్తముగా ದೇವರು ಆ ಕನಸನ್ನೇ ಮಾರ್ಪಡಿಸಿದ. దేవుడు ఆ కళనే మార్చేశాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾರು ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾರೋ అయితే ఎవరైతే దేవునితో మాట్లాడతారో ಅವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಯಾವ ಕನಸುಗಳು ಬಂದರೂ వారికి విరుద్ధంగా ఏ కళలు వచ్చినా ಅದು కూడా ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಫಲಿಸುವುದಿಲ್ಲ. అది వారి యొక్క జీవితంలో ఫలించదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಓಕೆ, 4ನೇದಾಗಿ ನೋಡುವಾಗ నాలుగవదిగా మనం చూస్తాం, ಪ್ರವಾದನೆಗಳನ್ನ ಕರ್ತನಾದ ದೇವರು ಮಾರ್ಪಡಿಸುವ ಆತನಾಗಿದ್ದ. ప్రవచనములను దేవుడు మార్చేసే ಆ దేవుడై ఉంటున్నాడు. ದೇವರೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡುವಾಗ దేవునితో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ನಿಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬರುವಂತ ಪ್ರವಾದನೆಗಳು, మీకు విరుద్ధంగా వచ్చేటువంటి ప్రవచనములు, ವಿರುದ್ಧವಾಗಿ ಬರುವಂತ ಪ್ರವಾದನೆಗಳು విరుద్ధముగా వచ్చేటువంటి ప్రవచనములు అని అంటే ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ನಿಮಗೆ ಬಹಳ ಕಷ್ಟಗಳು ಬರುತ್ತೆ. చాలా కష్టములు వస్తాయి. ಕೆಲವು ಸೇವಕರು ಹೇಳ್ತಾ ಇರ್ತಾರಲ್ಲ, సేవకులు కొంతమంది చెప్తూ ఉంటారు, ನಿಮಗೆ ತುಂಬಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರುತ್ತೆ, మీకు చాలా సమస్యలు ನೀವು వస్తాయి, ಅನೇಕ ಕಷ್ಟಗಳಲ್ಲಿ ಹಾದು ಹೋಗ್ತಾ చాలా ಇರ್ತಾರೆ, కష్టంలో మీరు మార్గంలో వెళ్ళాల్సి ನಿಮ್ಮ వస్తుంది, ಕುಟುಂಬದಲ್ಲಿ ಮರಣಗಳು ಸಂಭವಿಸುವಂತ ఇలాంటి కుటుంబంలో మరణములు సంభవిస్తాయి, ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ఆ ಇರ್ತಾರೆ. విధంగా చెప్తూ ఉంటారు. ಆ ಒಂದು ಪ್ರೊಫೆಸೆಯನ್ನೇ ఆ ఒక ప్రవచనములనే ದೇವರು ಬದಲಾವಣೆ ಮಾಡುವ దేవుడు మార్చేసే దేవుడై ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರೇ ಪ್ರವಾದಿಸಿದ್ದಾರೆ. దేవుడు ప్రవచించారు. ಇಂಥ ಒಂದು ಪ್ರವಾದನೆ ದೇವರೇ ಮಾಡಿದ್ದಾರೆ. ఇలాంటి ఒక ప్రవచనం దేవుడే చేశారు. ಯಾರ ಮುಖಾಂತರವಾಗಿ? ఎవరి ద్వారా? ಯೆಶಾಯನ ಮುಖಾಂತರವಾಗಿ యెషయా ద్వారా ಹಿಜ್ಕೀಯನಿಗೆ ಹೇಳ್ತಾ
ಹೇಳ್ತಾ ಇದ್ದ, ಹಿಜ್ಕೀಯతో చెప్తూ ನೀನು ఉన్నాడు, ಹೋಗಿ ಹಿಜ್ಕೀಯನಿಗೆ ಹೇಳು, నువ్వు వెళ్ళి ಹಿಜ್ಕೀಯతో చెప్పు, ತನ್ನ ಕುಟುಂಬವನ್ನೆಲ್ಲ ಸಿದ್ಧಪಡಿಸ್ಲಿಕ್ಕೆ ಹೇಳು, తన కుటుంబం అంతా సిద్ధపరచడానికి చెప్పు, ಅವ್ರಿಗೆ ಏನೇನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿದೆ ಎಲ್ಲ ಮಾಡಕ್ಕೆ ಹೇಳು, ఏమేం చేయవలసినది అన్ని చేయడానికి చెప్పు, ಯಾಕಂದ್ರೆ ಅವನಿಗೆ ಮರಣ ಸಂಭವಿಸ್ಲಿಕ್ಕಿದೆ. ఎందుకంటే ఆయనకు మరణం సంభవించనైతున్నది. ಆ ರೀತಿಯಾಗಿ ಏಷನಿಗೆ ಹೇಳಿ, ఆ విధంగా ఏషాయితో ప్రభు ಏಷಯ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ఏషాయి ఏం చేస్తాడు, ಹೋಗಿ ಹಿಜ್ಕೀಯನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, వెళ్ళి ಹಿಜ್ಕీయతో చెప్తాడు. ಹಿಜ್ಕೀಯನಿಗೆ ಏನ್ ಹೇಳ್ತಾನೆ, ಹಿಜ್ಕೀಯతో ఏమంటాడు, ನೋಡು చూడయ్యా ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸು, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో, ಯೆಹೋವನು ಹೇಳಿದ್ದಾನೆ యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, ನಿನಗೆ ಮರಣ ಬರ್ಲಿಕ್ಕಿದೆ. నీకు మరణం రానైంది అని చెప్పాడు. ಆ ಮಾತನ್ನ ಕೇಳಿದ ఆ మాటను విన్న వెంటనే ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಹಿಜ್ಕೀಯ, ఇప్పుడు ఏం చేస్తాడు ಹಿಜ್ಕీయ, ಹೋಗಿ వెళ్ళి ಆತನ ಪಾದದಲ್ಲಿ ఆయన పాదముల దగ్గర కూర్చుంటాడు. ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಕುಳಿತುಕೊಂಡು కూర్చుని ಅವನು ఆయన ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, సంపూర్ణంగా ప్రభుతో చెప్తాడు, ಸ್ವಾಮಿ స్వామి ನನ್ನಿಂದ ಏನು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, నా వల్ల ఏమి చెప్పడానికి వీలు కావడం లేదు, ನನ್ಗೆ నాకు ಆಯುಷ್ಕಾಲಗಳನ್ನ ఆయుష్ కాలములను ಕೂಡಿಸಿಕೊಡು, నువ్వు చేర్చి ఇవ్వు ನನಗೆ దేవా, ಆಯುಷ್ಗಳನ್ನ నాకు ಕೂಡಿಸಿಕೊಡು ఆయుష్ కాలం చేర్చి ఇవ్వు దేవా ಕೇಳಿದ ಕೂಡಲೇ అని అడిగిన వెంటనే ದೇವರು ಏನ್ ಮಾಡಿದ, దేవుడు ఏం చేశారు అని అంటే ಅವನಿಗೆ ಆಯುಷ್ಕಾಲವನ್ನ ఆయనకు ఆయుష్ కాలం 15 ವರ್ಷಗಳ ಕಾಲ 15 ಕೂಡಿಸಿಕೊಟ್ಟ. సంవత్సరముల పాటు ఆయన చేర్చి ఇచ్చాడు. ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ, 15 ವರ್ಷಗಳು ಕೂಡಿಸಿಕೊಟ್ಟ. 15 సంవత్సరములు ఆయనకు చేర్చి ಎಷ್ಟು ವರ್ಷ ఇచ్చాడు. ಕೂಡಿಸಿಕೊಟ್ಟ, ఎన్ని సంవత్సరాలు? ದೇವರೇ ಹೇಳಿದಂತೆ ಪ್ರವಾದನೆ, దేవుడే చెప్పిన ప్రవచనం ఇది. ಅವನನ್ನು ಅಳಿಸ್ತೇನೆ ಅಂತ ಹೇಳು ಅಂತ ಹೇಳಿ వాళ్ళని నశింప చేస్తానని చెప్పినాడు. ಆ ಪ್ರವಾದನೆಯನ್ನೇ ఆ ఒక ప్రవచనమునే ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు ಒಂದು ಸಾರಿ ಹೋಗಿ ಹಿಜ್ಕೀಯ ಮಾತನಾಡಿದ ಕೂಡಲೇ ఒకసారి వెళ్ళి ప్రభు దగ్గరకు హిజ్కీయ మాట్లాడిన తర్వాత ದೇವರು ಹಾಗೆ ಕರಗಿ ಹೋಗ್ತಾನೆ. దేవుడు ఆ విధంగానే కరిగిపోయి ఉంటున్నాడు. ಪ್ರವಾದನೆಯನ್ನೇ ಮಾರ್ಪಡಿಸಿ ఆ ప్రవచనమునే ప్రభు మార్చేశాడు. ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಂತದ್ದು ಇದೆಯಲ್ಲ, మీరు దేవునితో మాట్లాడడం అనేది ఉంది కదా, ದೇವರ ಪ್ರವಾದನೆಯನ್ನೇ ಬದಲಾವಣೆ దేవుని యొక్క ಮಾಡುವ. ప్రవచనంలోనే ఆయన మార్చేసేదగినదిగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದಾದ ಮೇಲೆ అదైన ಬ್ಲಡ್ తర్వాత ರಿಪೋರ್ಟ್ ಗಳನ್ನೇ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. లేట్ రిపోర్ట్ లోనే అది క్యాన్సిల్ చేసేదిగా 18 ఉంటుంది. ವರ್ಷಗಳ ಕಾಲ 18 సంవత్సరాల పాటు ರಕ್ತ ಕುಸುಮ ರೋಗಿಯಾಗಿದ್ದಂತ రక్తస్రావము కలిగిన స్త్రీగా స్త్రీ. ఉండబడిన స్త్రీ ಎಲ್ಲರಿಂದ ಕೈ ಬಿಡಲ್ಪಟ್ಟಿದ್ದಾಳೆ. అందరి చేత అది చేయి ಹೇಳಿದ విడవబడి ಒಂದೇ. ఉంటున్నది. ఆమె చెప్పింది ఒకటే, ಏನಂತಂದ್ರೆ ఏమనంటే ಎಲ್ಲ ಹಣವನ್ನ అంత డబ్బు ನಾನು ಕಳೆದುಕೊಂಡು ಬಿಟ್ಟಿದ್ದೇನೆ, పోగొట్టుకొని ಎಲ್ಲ ವೈದ್ಯರನ್ನು ಭೇಟಿಯಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ, అందరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన్నాను. ರಿಪೋರ್ಟ್ ಎಲ್ಲ ಏನ್ ಹೇಳ್ಬಿಟ್ಟಿದೆ, రిపోర్ట్ అంతా ఏం చెప్పి ఉంది, ಎಲ್ಲವೂ ನೆಗೆಟಿವ್ ಆಗಿದೆ. అన్ని నెగటివ్ గానే ఉంది. ಆದ್ರೆ అయితే ಇವತ್ತು ఈ రోజు ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ. నీ పాదముల యొద్దకు నేను వచ్చి ದೇವರೇ, దేవా ಈ ಲೋಕ ఈ లోకము ನನ್ನನ್ನ ಕೈ ಬಿಟ್ಟಿದೆ, నన్ను చేయి ಇವತ್ತು విడిచిపెట్టేసింది. ನಿನ್ನ ಪಾದವನ್ನು ಹುಡುಕಿ ಬರ್ತಾ ఈ ಇದೆ. రోజు నీ పాదములను వెతుక్కొని నేను వచ్చి ಮಾಡಿದ್ದು ఉన్నాను. ಒಂದೇ, ఆమె చేసింది ఒకటే, ನಿನ್ನ ನಂಬ್ತೇನೆ నేను ಸ್ವಾಮಿ. నమ్ముతున్నానయ్యా. ಬಂದ್ಬಿಟ್ಲು నేను ఆమె వచ్చేసింది ಆತನ ಪಾದಕ್ಕೆ. ఆయన పాదముల ಬಂದ యొద్దకు ಕೂಡಲೇ వచ్చిన వెంటనే ಯಾವ ಮೆಡಿಕಲ್ ರಿಪೋರ್ಟ್ ఏ మెడికల్ రిపోర్ట్ ನೆಗೆಟಿವ್ ಆಗಿತ್ತು, నెగటివ్ గా ఉన్నదో ಆ ಎಲ್ಲಾ ರಿಪೋರ್ಟ್ಗಳನ್ನ అన్ని రిపోర్ట్లను ಕರ್ತನಾದ ದೇವರು ప్రభువు ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ఒకే క్షణంలో ಆತನು ಬದಲಾವಣೆ ಮಾಡಿ ఆయన మార్చేశాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. 2026ನೇ ವರ್ಷದಲ್ಲಿ 2026 ನೀವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವುದಾದ್ರೆ, మీరు దేవునితో ದೇವರೊಟ್ಟಿಗೆ ఉన్నట్లయితే, మాట్లాಡುವುದಾದ್ರೆ, దేవునితో మీరు మాట్లాడినట్లయితే, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ನೀವು ಮಾತನಾಡಿದ್ರೆ మీరు మాట్లాడితే ಮೆಡಿಕಲ್ ರಿಪೋರ್ಟ್ ಅನ್ನೇ ಕರ್ತನ ಮಾರ್ಪಡಿಸಲಿಕ್ಕೆ ಶಕ್ತಿ మెడికల్ ಇದೆ. రిపోర్ట్లని ఆయన మార్చగలిగిన శక్తిమంతుడై ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರ ಬಲವನ್ನ దేవుని యొక్క బలాన్ని ಕರ್ತನು ప్రభు ನಿಮ್ಮ ಒಳಗೆ ಇಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. మీ లోపల ఆయన ఉంచే దేవుడే. ಯಾವಾಗ ಅಂತಂದ್ರೆ ఎప్పుడు అనంటే ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಿರುವಾಗ దేవునితో మీరు మాట్లాడుతూ ಆತನ ఉన్నప్పుడు ಬಲ ನಿಮ್ಮ ಒಳಗೆ ಬರುವಂತದ್ದಾಗಿದೆ. ఆయన బలం మీలోనికి వచ్చేదిగా ನೀವು ఉంటుంది. ರೂಪಾಂತರ మీరు ಹೊಂದುವಂತವರಾಗಿರ್ತೀರಿ. రూపాంతరం చెందేవారుగా మీరు ఉంటారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕೊನೆಯದಾಗಿ ನೋಡ್ತೇವೆ, చివరిగా మనం చూస్తున్నాం, ದೇವರ ಹೃದಯದ ತೀರ್ಮಾನವನ್ನೇ ಬದಲಾವಣೆ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క హృదయపు తీర్మానములనే అది మార్చేసేదిగా ఉంటుంది. ದೇವರು ತೀರ್ಮಾನಿಸ್ತಾನೆ. దేవుడు తీర్మానం తీసుకుంటాడు. ಪಾಪವು ಅಧಿಕವಾಗಿದೆ. పాపము అధికమైంది. ನಿನೆವೆ ಪಟ್ಟಣದಲ್ಲಿ నినెవే ప్రాంతంలో ಪಾಪವು ಅಧಿಕವಾಗಿದೆ. పాపము అధికమైంది. ನಿನೆವೆನ ನಾನು ಅಳಿಸಬೇಕೆಂಬ నినెవేను నాశపరచాలి అని అనుకున్నాడు. ಆ ರೀತಿಗೆ ಅನ್ಕೊಳ್ತಾನೆ. ఆ విధంగా అనుకుంటాడు. ಆದ್ರೆ ದೇವರು ಏನ್ అయితే ಮಾಡ್ತಾನೆ, దేవుడు ఏం చేస్తారు అంటే ನಿನೆವೆ ಪಟ್ಟಣದವರನ್ನ నినెవే పట్టణపు వాళ్ళను ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳ జ్ఞాపకం చేసుకుంటాడు. ಅವರು ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ఆయన ఏం చేస్తారు ತನ್ನ అంటే ಹೃದಯವನ್ನೇ ತಕ್ಷಣವೇ తన ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. హృదయాన్ని వెంటనే ఆయన మార్చేసుకుంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಡಿಜಿಎಸ್ ದಿನಕರನವರು డిజిఎస్ దినకర్ గారు ಮೀಟಿಂಗ್ಸ್ ಗಳಿಗೆ ಹೋಗುವಾಗ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ಕೆಲವೊಂದ್ಸಾರಿ ಅವ್ರ ಶರೀರದಲ್ಲಿ ಬಹಳ ಬಲಹೀನತೆಗಳಿರುತ್ತೆ. కొన్నిసార్లు వారి శరీరంలో చాలా బలహీనతలు ఉంటుంది. ಬಲಹೀನತೆಗಳಿರುವಾಗ బలహీనతలు ఉన్నప్పుడు ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, వారు ఏమంటారు అని అంటే ನಾನು నేను ಇಷ್ಟೋ ಸ್ಟಡಿ ಮಾಡಿ ಹೋಗಿರ್ತೇನೆ, ఇంత స్టడీ చేసి నేను వెళ్ళి ఉంటాను, ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಆರಾಧನೆ ಎಲ್ಲ ಮಾಡಿ ಹೋಗಿರ್ತೇನೆ. దేవుని సముఖంలో ఆరాధన అంతా చేసి వెళ్ళి ఉంటాను. ಕೆಲವೊಂದ್ಸಾರಿ ನನಗೆ ಅಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕೆ ಶಕ್ತಿ ಇರಲ್ಲ. కొన్నిసార్లు అక్కడ నిలబడడానికి కూడా నాకు శక్తి ఉండదు. ಆದ್ರೆ అయితే ನಾನು ಒಂದು ಕೋಣೆ ಒಳಗೆ ಹೋಗಿ నేను ఒక గదిలోనికి వెళ్ళి ಅಲ್ಲಿ
అక్కడ ಸಾಷ್ಟಾಂಗ ಮಲಗಿ సాష్టాంగపడి ನನ್ನಿಂದ ಏನೂ ಆಗಲ್ಲ, నా వల్ల ఏమి కాదు అయ్యా, ಎಲ್ಲ ನೀನೆ అన్ని నువ్వే ಅಂತ ಹೇಳಿ అని చెప్పేసి ಒಂದು 5 ನಿಮಿಷ ಮಲಗಿಬಿಟ್ಟು ఒక 5 నిమిషాలు పండుకొని ಎದ್ದು ನಾನು ಸ್ಟೇಜ್ ಅಲ್ಲಿ ನಿಲ್ಲುವಾಗ లేచి నేను స్టేజ్ మీద నిలబడినప్పుడు ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಜನರು ಗುಣವಾಗ್ತಾರೆ. లక్షల మంది వాళ్ళు స్వస్థపడేవారుగా ఉంటారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಜೀಸಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗಲೇ జీసస్ అని పలికినప్పుడు ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಜನರು ಬದಲಾವಣೆ ಆಗ್ತಾರೆ. లక్షల కొలది మంది వాళ్ళు మారిపోతుంటారు. ದೇವರ ಹೃದಯವನ್ನೇ అంటే దేవుని హృదయాన్ని ಕರಗಿಸುವಂತ కరిగించేటువంటి ಒಂದು ಶಕ್ತಿ ಎಲ್ಲಿದೆ ఒక ಅಂತಂದ್ರೆ శక్తి ఎక్కడ ఉంది? ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವ. దేవుడితో ದೇವರೇ మాట్లాడినప్పుడు ನಾನು ಏನು ಅಲ್ಲ, దేవా నేనేమి కాదయ్యా, ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕು, నువ్వే ఏమైనా చేయాలి, ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕು, నువ్వే ఏమైనా చేయాలి, ನನ್ನಿಂದ ಆಗಲ್ಲ. నా వల్ల కాదయ్యా. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, వాళ్ళు అంటారు, ನನ್ನ ಪರಲೋಕದ ದರ್ಶನ ಪುಸ್ತಕ ಈಗ ಇಲ್ಲ, ಅದು నా పరలోకపు దర్శనం అనే పుస్తకం ఉంది. ಆ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೀತಾರೆ. ఆ పుస్తకంలో వారు రాస్తారు, ನಾನು ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳುವಾಗ నేను ఆ విధంగా చెప్పినప్పుడు ನನ್ನೊಳಗೆ ನಾನು ನಗಾಡ್ಕೊಂಡೆ. ఆహా నాలో నేనే నవ్వుకున్నాను. ನಾನು ಹಿಂಗ್ ಹೇಳಿದ್ದೀನಲ್ಲ, నేను ఈ విధంగా చెప్పి ఉన్నాను కదా, ನೀನು ಹೆಂಗೆ ಸುಮ್ನೆ ಕೂತ್ಕೊಳಕ್ ಆಗುತ್ತೆ, నువ్వు ఏ విధంగా గమ్మునే కూర్చుని ఉంటావు, ನನ್ನಿಂದ ಆಗಲ್ಲ నా వల్ల కాదు ఇంకా ಅಂದಾಗ అని అన్నప్పుడే ಮನೆಯಲ್ಲಿ ఇంట్లో ನನ್ನಿಂದ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಹೆಂಡತಿ ಮಾಡ್ತಾಳಲ್ಲ, నా వల్ల కాదు అని అంటే నా భార్య చేస్తుంది కదా, ನನ್ನಿಂದ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಗಂಡ ಮಾಡ್ತಾನಲ್ಲ, నా వల్ల కాదు అని అంటే నా భర్త చేస్తారు కదా, ನಾನು ಹಂಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. నేను ఆ విధంగానే నన్నింద చెప్తున్నాను, ಆಗಲ್ಲ నా వల్ల కాదు ಅಂತ ಹೇಳಿದಾಗ అని అన్నప్పుడు ದೇವರು ಅಂತಾರಂತೆ, దేవుడు అంటారంట, ಸರಿ ನಿನ್ನಿಂದ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಬಿಡೋದು. సరేలే నీ పని నేనే చేసేస్తాను అని. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರಿಗೆ ಬಹಳ ಖುಷಿ ಅಂತ, దేవునికి చాలా సంతోషం, ತುಂಬಾ ಸಂತೋಷ ಯಾವಾಗ చాలా ಆಗುತ್ತೆ, సంతోషం ఎప్పుడవుతుంది, ನನ್ನಿಂದ ಆಗತ್ತೆ ಅಂತ ನಾನು ಹೇಳಿದ್ರಲ್ಲ, నా వల్ల అవుతుంది నా వల్ల అవుతుంది అని నేను అన్నప్పుడు ದೇವರೇ, కాదు, ನನ್ನಿಂದ ಏನು ಆಗಲ್ಲ, దేవా నా వల్ల ఏమి కాదయ్యా, ನಿನ್ನಿಂದಲೇ ಆಗುತ್ತೆ నీ వల్లే ಅಂತ అవుతుంది ಯಾವಾಗ ಹೇಳ್ತೀವೋ అని ఎప్పుడు మనం ದೇವರಿಗೆ అంటామో ಬಹಳ ಸಂತೋಷ. అప్పుడు దేవునికి చాలా సంతోషం అవుతుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ಮಾಡಬೇಕಾದದ್ದು ಒಂದೇ. నేను చేయవలసింది ఒకటి. ಎಸ್ತರ್ ರಾಣಿ ఎస్తేర్ రాణి ರಾಜನ ಹತ್ರ ಹೋದಾಗ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ಅಟ್ಟ ಬೀಳ್ತಾ ಇದ್ದಾಳೆ, సాష్టాంగ పడుతుంది, ಬಿದ್ದು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. పడి మాట్లాడుతుంది, ಇನ್ನು ನನ್ನಿಂದ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ఇంకా నా వల్ల సాధ్యం ನೀನೇ కాదు, ಏನಾದ್ರೂ ಮಾಡು. నువ్వే ఇంకేమైనా చేయాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತೆ, ఒక పాట ఈ విధంగా ನೀವೇ ಏನಾದರೂ ಮಾಡಬೇಕು ಎಂದು ಎದು ನೋಡುತ್ತಾ ಕಾಯುತ್ತಾ ಇರುವೆವು. ನೀವೇ ಏನಾದರೂ ಮಾಡಬೇಕು ಎಂದು ಎದು ನೋಡುತ್ತಾ ಕಾಯುತ್ತಾ ಇರುವೆವು. ನಿಶ್ಚಯ ನೀ ಮಾಡುವೆ ಎಂದು ನಂಬಿ ನಿನ್ನ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತಲಿರುವೆನು, ನಿನ್ನ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆನು. ಅದ್ಭುತ ಮಾಡಬಾ ನಮ್ಮ ಜೀವಿತದಿ, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿರುವೆ యేసయ్య. ಅದ್ಭುತ ಮಾಡಬಾ ನಮ್ಮ ಜೀವಿತದಿ, ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆ యేసయ్య, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿರುವೆವು. ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿರುವೆವು. ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ಹಾಗೆ ನಾವೆಲ್ಲರೂ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು. ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ, ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು. ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ಇದು ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕರ್ತನಿಗೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. సమయంలో మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ನಮ್ಮ ಕರೆಗಳನ್ನ ಮೇಲೆ ಕೆತ್ತಿದವರಾಗಿ మన చేతులను పైకెత్తిన ನಾವು వారుగా ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸೋಣ. మనం స్తోత్రం చెల్లిద్దాం. ದೇವರೇ, 2026ನೇ ವರ್ಷದಲ್ಲಿ దేవా, 2026వ సంవత్సరం ನಾನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ నీతో మాట్లాడే విధంగా ದೇವರೇ, ನನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸುವ, దేవా నన్ను మార్చండి, ದೇವರೇ, దేవా. ನನ್ನನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಸುವ. దేవా నన్ను ఉపయోగించండి, ನಾನು దేవా. ಮನುಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವುದಲ್ಲ ఈ ಸ್ವಾಮಿ, మనుషులతో మాట్లాడడం ನಾನು కాదు, ನಿನ್ನೊಟ್ಟಿಗೆ దేవా. ಮಾತನಾಡಬೇಕು నేను ಸ್ವಾಮಿ. నీతో మాట్లాడాలి, ವರ್ಷಗಳು దేవా. ಗತಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ సంవత్సరాలు ಸ್ವಾಮಿ. గతించిపోతున్నాయి, ಆದರೆ దేవా. ಮನುಷ್ಯರೊಟ್ಟಿಗೆ ನಾನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. మనుషులతోనే నేను ಆದರೆ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಬೇಕು అయితే ಸ್ವಾಮಿ. నేను నీతో మాట్లాడాలి, ಎಸ್ತರ್ ರಾಣಿ ಕರ್ತನೆ, ఎస్తేర్ రాణి ಹೇಗೆ ప్రభువా, ಕರ್ತನೆ ఏ విధంగా ರಾಜನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ రాజుతో ಶೂಷಾನ್ మాట్లాడినప్పుడు ಕೋಟೆ ನಡಗಿತು ಸ್ವಾಮಿ. శూషా నగరమే వణికింది, ಆ దేవా. ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಆ ವಿಧಂగా ದೇವ. ರಾಜ್ಯಗಳನ್ನ ಕದಲಿಸುವಂತೆ ಸ್ವಾಮಿ.
ಅನುಗ್ರಹಿಸಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಮಾತ್ರ ಅನುಗ್ರಹಿಸಂడి ದೇವಾ. ಇದುವರೆಗೆ ಕರ್ತನೆ ಇಪ್ಪಟಿವರೆಗೆ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನೋಡಿದ್ದೇನೆ నేను ಸ್ವಾಮಿ. ప్రార్థన చేసి ಉಪವಾಸ చూశానయ్యా. ಮಾಡಿ ನೋಡಿದ್ದೇನೆ ఉపవాసం చేసి ಹೋರಾಟ చూశానయ్యా. ಮಾಡಿ ನೋಡಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. పోరాటం చేసి ಅನೇಕ చూశానయ్యా. ಸಂಗತಿಗಳು ಕರ್ತನೆ చాలా ನನ್ನ సంగతులు ಲೈಫ್ ಅಲ್ಲಿ ನೆರವೇರ್ತಾ ಇದೆ నా ಸ್ವಾಮಿ. జీవితంలో జరగక ಆದರೆ ఉంటున్నాయి. ಕರ್ತನೆ అయితే దేవా, ಈಗ ನಾನು ಮಾಡಬೇಕಾದ ಒಂದೇ ಒಂದು చేయవలసింది ಕರ್ತನೆ నేను ఒకటే దేవా. ಎಸ್ತರ್ ರಾಣಿಯ ಹಾಗೆ ఎస్తేర్ రాణి విధంగా ರಾಜನ ಮುಂದೆ ಅಡ್ಡ ಬಿದ್ದ ಹಾಗೆ రాజు ఎదుట ನಾನು ಸಹ ಕರ್ತನೆ నేను కూడా ಈ 3 ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ ఈ 3 రోజులు ಕರ್ತನೆ ಯಾವ ಕಾರ್ಯ ನಡಿಬೇಕಾಗಿದೆಯೋ ఏ ಕರ್ತನೆ కార్యములు జరగనైంటున్నాయి. ಅದಕ್ಕಾಗಿ ನಿನ್ನ ಪಾದದಲ್ಲಿ ನಾನು ಅಡ್ಡ ಬೀಳಲಿಕ್ಕೆ ಇದ್ದೇನೆ. వాటి కొరకు నీ పాద సంపం నేను సాగిలపడనైంటున్నాను. ನನ್ನಿಂದ ಏನು ಸಾಧ್ಯವಿಲ್ಲ నా ಸ್ವಾಮಿ. వల్ల ఏది సాధ్యం ನನ್ನಿಂದ కాదయ్యా. ಏನು ಸಾಧ್ಯವಿಲ್ಲ నా వల్ల ಕರ್ತನೆ. ఏది సాధ్యం ನಿನ್ನಿಂದಲೇ కాదయ్యా. ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯ. నీ వల్లే ప్రతిదీ సాధ్యం. ನೀನೇನಾದ್ರೂ ಮಾಡಬೇಕು నువ్వే ಸ್ವಾಮಿ. ఏదైనా జరిగించాలి దేవా. ನೀವೇನಾದ್ರೂ ಮಾಡಬೇಕು నువ్వే ಸ್ವಾಮಿ. ఏదైనా జరిగించాలి ನಿನಗೆ దేవా. ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಬರ್ತೇನೆ నీతో ಸ್ವಾಮಿ. మాట్లాడడానికి ನನ್ನ ಭವಿಷ್ಯತ್ತು వస్తున్నానయ్యా. ಕರ್ತನೆ నా భవిష్యత్తు ನಿನ್ನ దేవా. ಮಾತಿನಲ್ಲಿ ಅಡಕವಾಗಿದೆ నీ ಸ್ವಾಮಿ. మాటలోనే దాగి ನಿನ್ನ ఉందయ్యా. ಮಾತಿನಲ್ಲಿ నీ ಅಡಕವಾಗಿದೆ ಸ್ವಾಮಿ. మాటలోనే నా భవిష్యత్తు దాగి ఉందయ్యా. ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ప్రభువానికి స్తోత్రాలు. ಅಪ್ಪ ನೀನು ಮಾತನಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ప్రభువా నువ్వు మాట్లాడిన ನಿನ್ನ విధానం ಮಕ್ಕಳನ್ನು ನಿಮ್ಮ ಕರಗಳಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಿದ್ದೇನೆ నేను మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ಅಪ್ಪ ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ ಕರ್ತನೆ ప్రభువా నూతన ನಿನ್ನೊಟ್ಟಿಗೆ సంవత్సరం ಮಾತನಾಡುವರಾಗಿರ್ಲಿಕ್ಕೆ మీరు ಸಹಾಯ ಮಾಡು. మాట్లాడే వారి విధంగా మీరు చేయండి. ಎಲ್ಲ ಮಹಿಮೆ ನಾನು ನಿನಗೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ప్రతి మహిమ నీకే చేసి ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆ. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್.